Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక సబ్స్క్రైబరు సార్ 2025 ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అండ్ ఐబీపీఎస్ పిఓ క్లర్క్ ఎగ్జామ్ స్ట్రాటజీ చెప్పండి సార్ అన్నాడు. ప్లీజ్ సిలబస్ షార్ట్ కట్స్ చెప్పండి సార్ అని కమెంట్ చేశారు. ఓకే, యాక్చువల్గా నేను చేద్దామనే ఉన్నాను, బట్ ఎప్పుడైతే కమెంట్ చేశారో చాలా ఈ రోజే చేసేద్దాం అని చెప్పేసి, ఎందుకంటే ఎంత లేట్ అయితే మీకు అంత ఇది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈరోజు మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. ఐబీపీఎస్ పిఓ అండ్ క్లర్క్ రెండింటికి ఈ 2025లో ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ అంటే క్యాలెండర్ వచ్చింది, మన దగ్గర ఎన్ని రోజులు టైం ఉంది, ఎలా చేయాలి, మొత్తం ఫుల్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ స్ట్రాటజీ అనేది ఫస్ట్ అటెంప్ట్ అయినా, మళ్ళీ చెప్తున్నా, మీరు ఫస్ట్ అటెంప్ట్ అయినా రిపీటర్ అయినా ఓకేనా, తప్పకుండా సెలెక్ట్ అయ్యే ప్రొసీజర్ ఇది. మీరు కానీ చాలా గట్టిగా కృషి చేయాలి. మీరు దీనికి అంటే నేను ఎలా చెప్పానో అలాగా మీరు టైం టేబుల్ అవనివ్వండి, ఏవి టాపిక్స్ మీరు బాగా చదవాలి అన్ని చూసుకొని ఓకే మీరు ప్రిపరేషన్ కానీ చేయగలిగితే నాలాగా, ఎందుకంటే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదు. ఓకే, ఇదే స్ట్రాటజీ నేను ఫాలో అయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఇదే స్ట్రాటజీ నేను ఫాలో అయ్యి ఓకే ఇది 2023లో చెప్తున్నా. ఓకేనా, 2025 అదే 2025 బదులు 23 అని పెట్టాను. ఒక్క నిమిషం. హెడ్డింగ్ 2025 కదా. ఓకే చలో 2025 ఓకే ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి నేను ప్రీవియస్గా ఓకే అంటే నాట్ ఇప్పుడు 2025లో కాదు చెప్తున్నా, నేను ఏ జాబ్ సెలెక్ట్ అయ్యానో ఇలా సెలెక్ట్ అయ్యి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అండ్ క్లర్క్ ఓకే ఆంధ్ర ప్రగతి గ్రామీణ్ బ్యాంక్ ఓకే ఏపీజీబీబీ ఓకే ఇది అండ్ ఐబీపీఎస్ క్లర్క్ ఓకే ఇండియన్ బ్యాంక్ ఓకేనా, ఇండియన్ బ్యాంక్లో ఆర్ఆర్బీ జేఈ ఓకే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈఎస్ఎస్సి జేఈ ఎలక్ట్రికల్, డిఎఫ్సిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఈ అనమాట ఎలక్ట్రికల్ ట్రేడ్లో, స్టీల్ ప్లాంట్ జేఈ టెక్నికల్ ఓకే ఎలక్ట్రికల్ ట్రేడ్లో. సో మీరు చూడండి, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, ఇంజనీరింగ్ కవర్ చేసుకున్నాను, అలాగే బ్యాంక్స్ ఈవెన్ అంటే ఈఎస్ఐసి ఎస్ఎస్ఓ కూడా రాశాను. బట్ మెయిన్స్లో కొద్దిగా అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఫీవర్ ఉండడం వల్ల మెయిన్స్లో 1 మార్క్తో పోయింది. బట్ దట్ ఈస్ నో ప్రాబ్లం ఓకేనా. బట్ నేను ఎందులో జాయిన్ అయ్యాను లాస్ట్లో ఓకే బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఓకే, సో మీరు కూడా ఒకటి కాదు రెండు కాదు, ఒక్కసారి ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీ చేతిలోని 3-4 జాబులు చేతిలో ఉంటాయి. ఓకేనా, టెక్నికల్ అయినా సరే సపరేట్గా ఇస్తాం. బట్ ఈ రోజు మనం పర్టికులర్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అండ్ పిఓ గురించి నేర్చుకోవాలి కాబట్టి సో మనం ఆ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా, సో అన్నిటికన్నా ముందు టాపిక్ కన్నా ముందు మీకు గుర్తు చేయాల్సిందంటే బ్రూస్లీ అన్నది ఒక సెంటెన్స్ మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే బ్రూస్లీ అన్నది ఒక ఎమోషన్, తను ఒక కరాటే ఫైటర్ సినిమా యాక్టర్ కాకుండా అతను ఒక మంచి బ్యూటిఫుల్ వర్డ్ చెప్పాడు. అది మీరు పాటిస్తేనే దీన్ని మీరు సక్సెస్ కింద వెళ్ళగలరు. ఓకేనా, అందుకే చెప్తాను. బ్రూస్లీ ఏమంటాడంటే 10 మంది అంటే తన అపోనెంట్ ఉంటాడు కదా, తన అపోనెంట్ ఓకే ఎన్ని అంటే 1000 కిక్స్ నేర్చుకుంటే 1000 కిక్స్ ఓకే నేర్చుకుంటే వాడికి భయం ఉండదు. ఓకే, వాడితో భయం ఉండదు. కానీ అదే అపోనెంట్ ఒకే ఒక కిక్ ఓకే 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వాడితో భయం అంటాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మన ఎడ్యుకేషన్ పరంగా మీరు అక్కడ అక్కడ వెళ్ళిపోకండి. ఏదో ఒకే ఒక ఛానల్ లేదా ఒకే ఒక కోర్సు లేదా ఒకే ఒక దీన్ని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి ఓకే నిమితా బన్సల్ ఫాలో అయితే నిమిషా బన్సల్నే ఫాలో అండి, లేదా అడ్డాని ఫాలో అయితే అడ్డానే ఫాలో అండి. 10 దిక్కులకు వెళ్ళొద్దు. అర్థమైందా? ఓకే, ఓన్లీ రివిజన్ టైం అప్పుడు వెళ్ళాలి. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం ప్రాక్టీస్ అప్పుడు మాత్రం తప్పకుండా ఒకే ఒక సెక్షన్. మ్యాథ్స్ మీకు కౌశిక్ మోహన్ దిగాలంటే కౌశిక్ మోహన్ మన ఛానల్ చూడండి. అంటే తెలుగులో అర్థం కావాలంటే హిందీలో పర్వాలేదు కూడా కౌశిక్ మోహన్ చూడండి, చాలా బాగుంటుంది. రీజనింగ్ అలాగే రీజనింగ్ మీకు ఎక్కడ నేస్తే అక్కడ, అడ్డలేదు అడ్డ, గైడ్ లేదు గైడ్, మీకు ఎక్కడ నేస్తే అక్కడ. ఓకేనా, బట్ ఒకే సోర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ముందు నేను చెప్పాల్సిన విషయం అనమాట. ఓన్లీ వన్ సోర్స్ ఓకేనా, ఆ సోర్స్ లోనే ప్రాక్టీస్ అవ్వండి. అర్థమైందా? సో చలో, ముఖ్యంగా ఇంపార్టెంట్ డైలీ రొటీన్ ఏంటి ఉండాలంటే మీకు చూడండి, టైం అది వేస్ట్ చేసుకోవద్దు. మనం క్లియర్ కట్గా మన డాక్యుమెంట్ మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, ఎవరైతే ఇది రిపీట్ నేనేం చెప్పాను, ఇది రిపీటర్స్కి అంటే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ రిపీటర్స్కి ఓకేనా, రిపీటర్స్కి ఇద్దరికి కూడా ఇది పనికొస్తుంది. సో ఫస్ట్ టైం ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేస్తే రిపీటర్ ఏం చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, సో ఎవరైతే ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మంచి ఓకే ఏ ఫోర్ కాదు అంటే డ్రాయింగ్ షీట్ ఉంటుంది కదా, డ్రాయింగ్ షీట్
డ్రాయింగ్ షీట్లోని 1 to 20 టేబుల్స్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, డ్రాయింగ్ షీట్లో 1 to 20 లేదా రాసుకోండి. డ్రాయింగ్ షీట్లో నేను చెప్పేది ఏంటంటే ఒక డ్రాయింగ్ షీట్లో తీసుకోండి. ఓకేనా, ఇది డ్రాయింగ్ షీట్లో మీకు ఫస్ట్ తెలియదంటే మీకు అంటే మీకు ఎక్కలు రావాలి, స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి. ఓకే, 1 to 20 టేబుల్స్ మొత్తం డ్రాయింగ్ షీట్లో మీరే రాయండి. ఓకేనా, అలాగే 1 to 30 స్క్వేర్స్, అలాగే 1 to 15 or 20 క్యూబ్స్, వీలైతే 20 క్యూబ్స్ కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. ఈ 3 మాత్రం మీరు తప్పకుండా ఒక డ్రాయింగ్ షీట్లోనే ఉండాలన్నమాట. దాంతో మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఇక్కడి నుంచి, అంటే మన దగ్గర ఎన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు, ఏప్రిల్ 19. ఓకేనా, ఏప్రిల్ 18 ఈరోజు, ఏప్రిల్ 18 అంటే 12 రోజులు ఏప్రిల్ ఉన్నాయి. తర్వాత మే, జూన్, జూలై, ఆగస్టులో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. అవునా, జూలై అనింది. సో 3 నెలలు 90 ప్లస్ దగ్గర దగ్గర మనకు 100 రోజులు ఉన్నాయి. అర్థమైందా, మీరు 100 డేస్ అనుకోండి. ఓకేనా, ఈ 100 డేస్ మీ పని ఏంటంటే మార్నింగ్ లేవగానే, ఓకేనా, మళ్ళీ చెప్తాను, 100 డేస్ కూడా మార్నింగ్ లేవగానే ఇవి తప్పకుండా మీరు మెమరైజ్ చేసుకోవాలి, చదవాలి. మెమరైజ్ చేయాలంటే 1 to 20 టేబుల్స్ చదవండి. ఎక్కువ 17, 13, 19. ఓకే, టేబుల్స్ మంచిగా 1 to 30 స్క్వేర్ చూడండి, 1 to 50 స్క్వేర్ చూడండి, 1 to 50 చూడండి. ఓకే, అర్థమైందా. సో ఇది మీరు తప్పకుండా చేయాల్సిన పని. ఏం చేస్తారు, మీరు లెగ్స్ వెంటనే దేవుడు దండం పట్టుకుని నీకు ఎదురుగా గోడ ఉంటుంది కదా, గోడకి స్టిక్ చేసేసుకోండి. ఓకేనా, ఎదురుగా గోడ స్టిక్ చేసుకొని డ్రాయింగ్ షీట్ అలాగా, ఓకే, చూసి మొత్తం అన్ని ఒకసారి చూసి, స్టార్టింగ్ లో మీకు అరగంట పట్టొచ్చు, పావుగంట పట్టొచ్చు, అది రోజు రోజుకి డిగ్రీజ్ అయిపోతూ వస్తుంటది. అవునా కదా, అది మీ రెండో 2 టేబుల్ కూడా మీరు చదవండి. అర్థమైందా, మీకు ఏంటంటే ఎలా అయిపోవాలంటే మైండ్లోకి, ఓకే, అది రిజిస్టర్ అయిపోవాలన్నమాట మీకు. అంటే పడుకొని నిద్ర లేచినా సరే మీరు అన్నీ ఈ నెంబర్ అడిగితే 13 ఏళ్ళు అంతని చెప్పాను, 91 అని చెప్పాను అనమాట. అర్థమైందా, 13 7 71 91 అని చెప్పి చెప్పాను. అలాగా మీరు ఓకే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది బిగినర్స్ కి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా డ్రాయింగ్ షీట్లో రాసుకుని చేసుకోండి. ఓకేనా, అలాగే స్ట్రాటజీలోకి మనం వెళ్తే, ఓకే, మనం అంటే ఇది ఎస్ మనం చేయగలం, ఒక కమిట్మెంట్ నీకు ఉండాలి, హార్డ్ వర్క్ తప్పకుండా మీరు చేస్తుండాలి. అంటే నీకు నువ్వు నమ్ము, ఓకే, నిన్ను నువ్వు నమ్ము. ఓకే, తర్వాత దేవుడిని చూస్తాడు. అంటే దేవుడిని మొక్కుకునే ముందు నిన్ను నువ్వు నమ్ము, నీ హార్డ్ వర్క్ చెయ్యు, నీ కమిట్మెంట్ ఉండు, ఆటోమేటిక్ గా దేవుడు అన్నవాడు నీతో ఉంటాడు. ఓకేనా, అర్థమైందా. సో మన ఈ 100 డేస్ అనుకోండి, బిగినర్స్, మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్ ఫస్ట్ అటెంప్ట్, రిపీటర్, వీళ్ళిద్దరికి ఇదనమాట. సో ఈ చేసే ముందు అసలు ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ ఏంటి మనం చూడాలి కదా. సో దాంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్ కి మీకు 2 టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్, న్యూమరికల్. ఒకప్పుడు కాంపోజిట్ టైం అంటే ఓవరాల్ గా 45 మినిట్స్ ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే రీజనింగ్ కి 25 మినిట్స్, ఓకేనా, న్యూమరికల్ ఎబిలిటీకి 20 మినిట్స్. ఓకేనా, రీజనింగ్ 25 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీకి 20 మినిట్స్. సో ఇప్పుడు మీకు ఏంటంటే సెక్షనల్ టైమింగ్ ఇస్తాడనమాట. సో రీజనింగ్ దగ్గర మీ దగ్గర 25 నిమిషాలు ఉంటుంది, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ దగ్గర మీ దగ్గర 20 మినిట్స్ ఉంటుంది. ఓకేనా, ఈ మొత్తం టోటల్ క్వశ్చన్స్ 80 ఉంటాయి, అండ్ మార్క్స్ కూడా 80 ఉంటుంది. అవుట్ ఆఫ్ 80కి మనం టార్గెట్ ఎంత చేసుకోవాలి, ప్లస్ 70 టార్గెట్ చేసుకోవాలి. ఎవరికి, క్లర్క్ కి. అదే పీఓకి అయితే మాత్రం ప్లస్ 60 టార్గెట్ చేసుకోవాలి. ఓకేనా, అలాగైతే మాత్రం నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఓకే, అంటే ఎందుకంటే టిప్స్ టు కన్సిడర్ ఫార్వర్డ్ ఆప్టిమల్ రిజల్ట్స్ అంటే మీ స్ట్రెంత్ మీరు తెలుసుకోవాలా తప్పకుండా. ఓకే, మీరు చదువుతున్నప్పుడు మీ స్ట్రెంత్ ఏంటి, నాకు రీజనింగ్ గట్టిగా స్ట్రెంత్ ఉందా, న్యూమరికల్ ఎబిలిటీ స్ట్రెంత్ ఉందా, ఆ స్ట్రెంత్ తెలుసుకొని దాని మీద ఫోకస్ చేసి, అర్థందా, దేని మీద వీకర్ సెక్షన్ ఉన్నావు దాని మీద మీరు కృషి చేయాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్గా మొత్తం కవర్ చేసుకుని పోతారు. అండ్ ఫస్ట్ ప్రిలిమ్స్కి అయితే ఇంగ్లీష్ ఇస్ నాట్ మ్యాండటరీ. ఓకే, నో ఇంగ్లీష్ సెక్షన్ కాబట్టి, సో ఇంగ్లీష్ అనేది మ్యాండటరీ కాదు, బట్ మెయిన్స్ మనకి మ్యాండటరీ. ఓకేనా, డోంట్ ఫెయిల్ ఫర్ ఆన్సర్. ఎక్కడైనా సరే మీరు స్ట్రక్ అవుతుంటే, ఇవన్నీ స్ట్రక్ అవుతుంటే ఈగోకి వెళ్ళిపోతుంది, ఎందుకు రాలేదనేది వదిలేసి వెళ్ళి ఇంకో క్వశ్చన్ చేయండి. ఓకేనా, టెన్షన్ ఫ్రీ అయ్యి రిలాక్స్గా వెళ్ళండి. ఆర్ఆర్బికి పిఓకి ఓకే డిఫరెన్స్ ఏంటి అన్నది మనం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, అండ్ ప్రియారిటీ వైజ్ సిలబస్ మీరు చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ వేస్తే మళ్ళీ మీకు ఆ ఫ్యాన్ సౌండ్ అంటే రీసౌండ్ వస్తుంది అని చెప్పి ఫ్యాన్ ఆపేసి చేస్తానమాట అది. ఓకే, ప్రియారిటీ వైజ్ సిలబస్ తప్పకుండా మీరు చూసుకోవాలి. అండ్ నువ్వు హార్డ్ వర్క్ చెయ్యు, కానీ దాన్ని స్మార్ట్ వేలో చెయ్యాలి. ఓకేనా, సో ప్రిలిమ్స్ నీకు తెలుసు కదా, ఇంగ్లీష్ ఉండదు ప్రిలిమ్స్ లో, ఓన్లీ 2 ఉంటాయి. ఓకేనా, 25 మినిట్స్, 20 మినిట్స్. ఓకే, నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళిపోయారు అనుకోండి, 5 టాపిక్స్ ఉంటాయి. రీజనింగ్, న్యూమరికల్ బట్టి, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ కంప్యూటర్ అవేర్నెస్. హిందీ మనం ఎలాగా చూడం కాబట్టి ఇంగ్లీష్లోకి వెళ్తాం, ఎవరైతే హిందీ వాళ్ళనో వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అండ్ రీజనింగ్ కి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు ఉంటాయి. అంటే
1.25 మార్క్స్ ఈచ్ అనమాట. ఇది కూడా 50 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ 40 మార్క్స్, కంప్యూటర్ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఓన్లీ 20 మార్క్స్ అనమాట. అంటే ఒక్కో దానికి 0.5 మార్క్స్. ఓకేనా? మొత్తం 120 నిమిషాలు మీకు టైం ఇస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు. అండ్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్. అర్థమైందా? సో ఇప్పుడు మనం సార్ నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా లేదా మెయిన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలంటే ఈవెన్ అది బిగినర్ అవని, బిగినర్ ఆర్ రిపీటర్, ఓకే, మనం డైరెక్ట్గా మెయిన్స్కే ప్రిపేర్ అవుదాం. ఓకే, మెయిన్స్కే ప్రిపేర్ అవుదాం. అది కూడా ఆ మెయిన్స్ ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ అంటే ఇప్పుడు 100 డేస్ ఉన్నాయి కదా, 100 డేస్లో ఎన్ని రోజులు మనం మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ దెన్ ప్రిలిమ్స్కి అంటే ఫుల్ ప్రియారిటీ ప్రిలిమ్స్కి ఎన్ని రోజులు ముందు ఇవ్వాలి. ఓకే, హౌ మెనీ డేస్ ముందు, ఎన్ని రోజులు ముందు అని చెప్తున్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 డేస్ ఉన్నాయి కదా, 50 రోజులు మెయిన్స్కి, తర్వాత 50 రోజులు ప్రిలిమ్స్కి ఇవ్వాలా, లేదా 70 రోజులు ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ 30 రోజులు ఇవ్వాలా, అది మనం ముందుకెళ్ళి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది రిపీటెడ్గా ఒకటే అండ్ బిగినర్కి ఒకటే, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇది ఓన్లీ రిపీటర్ కనుక కాదు, ఇది ఓన్లీ బిగినర్ కనుక కాదు. మీ ఇద్దరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే వాడు ఇప్పుడు అంటే ఒక 2 నెలల తర్వాత ఆడు మెయిన్స్ పెట్టినా నేను ఫస్ట్ టైం అని అనుకోకూడదు, మెయిన్స్ పెట్టినా సరే నువ్వు అటెంప్ట్ అవ్వాలన్నమాట, అలా ఉండాలి. ఓకేనా? చలో ఫస్ట్ సిలబస్ ప్రియారిటీ చూసుకుందాం. న్యూమరికల్ ఎలిజిబిలిటీ, ఓకేనా, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. కంప్యూటర్ నాలెడ్జ్ అన్నది మీరు ఇప్పుడు అసలు వద్దు. ఓకేనా? జస్ట్ మీరు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మీకు అట్లీస్ట్ 25 to 30 డేస్ లేదా 20 డేస్ ఉంటాయి. ఆ 20 డేస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా? ఆ 20 డేస్లో కదా ఎవ్రీ అవర్ అంటే ఎవ్రీ డేలో 2 అవర్స్ మీరు దాని గురించి కేటాయించినా సరిపోద్ది. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? దానికి ఒక క్యాప్సూల్ వస్తుంది, ఆ క్యాప్సూల్ చదివినా సరిపోతుంది. ఓకే, సో కంప్యూటర్ నాలెడ్జ్. సో మనం మెయిన్ ఫోకస్ రిలేటెడ్ ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. ఓకేనా? ఏంటండి న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ మెయిన్స్ లో న్యూమరికల్ ఎబిలిటీ ఎందుకంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనండి. ఓకే, ఇక్కడ నేను తప్పు రాశాను. దిస్ ఈజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి న్యూమరికల్ ఎబిలిటీ చాలా తేడా ఉంటుంది. ఓకే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీకు చాలా హై లెవెల్లో ఇస్తాడు అనమాట. ఓకేనా? డేటా సఫిషియన్సీ, న్యూమరికల్స్, క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, ఓకేనా, అలాగే డిఎస్, అలాగా న్యూమరికల్ ఎబిలిటీ నీకు ఎక్కువ ఈ సింప్లిఫికేషన్స్, క్వాంటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ మనం సిలబస్లోకి వెళ్ళిపోదాం. మనం ఒక పని చేద్దాం, రీజనింగ్తో స్టార్ట్ చేద్దాం. చాలా మందికి రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మంచి స్కోరింగ్ పార్ట్, 25 మినిట్స్ కూడా ఇస్తాడు. సో ఫస్ట్ మనం రీజనింగ్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సిన ఇదేంటి, ఇది బిగినర్స్కి, ఐ మీన్ అంటే ఎవరైతే బిగినర్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. రిపీటర్స్ కూడా మీరు చెయ్యొచ్చు, కానీ మీకు సపరేట్గా నేను చెప్తాను అంటే దీని తర్వాతే. ఓకేనా? ఏం చేయాలి అని చెప్పాను. సో బిగినర్స్ ఏం చేస్తారంటే అన్నిటికన్నా ముందు, వీటికన్నా ముందు, ఓకేనా, బిగినర్స్ మళ్ళీ చెప్తున్నా, వీటికన్నా ముందు మీరు మీ నోట్స్ తీసుకొని, ఓకేనా, ఏబిసిడీలు, ఓకే, దాని 1, 2, 3, 4 అని ఉంటాయి కదా, అప్ టు 26 ఉంటాయి కదా, ఈ నెంబర్లు మీకు ఎలా ఉండాలంటే మైండ్లో, ఓకే, ఇది అయిపోవాలి. అంటే నేర్చుకోండి. అంటే ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, అలాగే ఇక్కడ జెడ్ అంటే 26, వై అంటే 25, ఆపోజిట్ వర్డ్స్ ఇది కూడా రాసుకోవాలి. ఓకే, ఆపోజిట్ వర్డ్స్, ఓకే, ఇవి. అండ్ అలాగే ఎజోటి అని గుర్తుంచుకోండి. ఎజోటి అంటే ఏంటిది? 5, లెటర్ నెంబర్ 5, ఇది 10, ఇది 15, ఇది 20, ఓకే, ఇది 25. ఇవి గుర్తుంచుకుంటే ముందు వెనక గుర్తుంచుకుంటారు. అర్థమైందా? సో ఇవి కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇవి ఎలా గుర్తుంచుకోవాలో నేను మన వీడియోలో అంటే మీరు మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఉంది కదా, ఆ ఛానల్లోకి వెళ్తే మీరు రీజనింగ్ సెక్షన్లోకి వెళ్తే మీకు తప్పకుండా ప్రీవియస్ వీడియోలో అంటే పాత వీడియోలో మీకు ఈ ఏబిసిడి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ వచ్చినప్పుడు మీరు ఎలా గుర్తుంచుకోవాలో మీకు నేను చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా? సో అవి మాత్రం మర్చిపోద్దు, అవి ముందు నేర్చుకోండి, దాని తర్వాత ఇవన్నీ రండి. ఓకేనా? అవి ముందు నేర్చుకోవాలి. ఏది? ఇవి తెలియకపోతే మీరు ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చేయలేరు. అర్థమైందా? అందుకే అవి ముందు నేర్చుకోండి, 1 డే తీసుకోండి, తీసుకోండి. అండ్ ప్రతి టాపిక్, ఎవ్రీ టాపిక్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేసిన టాపిక్స్ ఇవి. ఓకే, డైరెక్ట్లీ పజిల్కి వెళ్ళొద్దు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డైరెక్ట్గా పజిల్స్కి వెళ్ళొద్దు, మిస్లింపుల్కి వెళ్ళొద్దు. అర్థమైందా? మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, దాని తర్వాత ఇన్ఈక్వాలిటీ, సిలాక్స్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. ఇవి అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ వచ్చింది, ఇది హై లెవెల్ అనమాట. ఓకేనా?
ఇవి కంప్లీట్ అయిన తర్వాతే మీరు పజిల్ మెషిన్ పెట్టుకెళ్తారు. ఓకేనా? ఓకే, ఇవి బేసిక్ లెవెల్ ముందు కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత దీన్ని అడ్వాన్స్ లోకి వెళ్తారు. అర్థమైందా? ఓకే, ఏం చేస్తారు అండ్ అలాగే ఎలా కంప్లీట్ చేస్తారు, దీనికి ఫస్ట్ కంప్లీట్ అయినంత వరకు ఇంకేమీ చూడదు. ఓకేనా? మీరు ఈవెన్ మాక్ టెస్ట్ కూడా ఇవ్వరు, ఎక్కడ కూడా మాక్ టెస్ట్ ఇవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా, నో మాక్ టెస్ట్ అంటిల్ 70% సిలబస్, బిగినర్స్ చెప్తున్నా, సిలబస్ కవర్ అయినంత వరకు. మళ్ళీ చెప్తున్నా, 70% సిలబస్ కవర్ అయినంత వరకు మీరు మాక్ టెస్ట్ ఇవ్వద్దు. ఎందుకంటే ఆ మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది, మీకు ఏం తెలియకుండా ఇస్తే. అవునా కదా? సో అలా తెలియకుండా మీరు ఇస్తే ఇచ్చే కన్నా ఒక 70% నేర్చుకున్న తర్వాత మీరు మాక్ టెస్ట్ ఇస్తే అట్లీస్ట్ మీరు ఒక కొంత స్కోరింగ్ అనేది చేయగలరు అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మీరు చేసేది అంటే టేక్ వన్ టాపిక్, ఫస్ట్ టాపిక్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మొత్తం నేర్చుకోవాలి. అది నీకు 3 days పడుతుందా, 5 days పడుతుందా, టార్గెట్ పెట్టుకోండి 3 to 5 days లో. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇన్ఈక్వాలిటీస్ అయితే మీకు ఈ రెండు కలిపే 3 days లో అయిపోద్ది మొత్తం అంతా. అవునా కదా? మొత్తం అంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అన్ని మెథడ్స్ ఉన్నాయి. అవునా కదా? సో చిన్న చిన్న వాటికి తక్కువ రోజులు తీసుకోండి, బట్ మ్యాక్సిమం మాత్రం మీరు మ్యాక్సిమం ఏం చేయాలి, ఒక టాపిక్ మ్యాక్సిమం 3 to 5 days లో కంప్లీట్ అయిపోవాలన్నమాట విత్ బేసిక్స్. ఆ బేసిక్స్ మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే కమాన్ మీకు చూపిస్తాను. ఓకే, ప్లేలిస్ట్ లోకి వెళ్ళారు అనుకోండి, ఐ మీన్ ఇదేం కాదు, మీరు చెప్పారు కదా, మీరు ఎక్కడి నుంచైనా చదవండి. ఓకేనా? ఇప్పుడు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి మీరు రీజనింగ్ చూడండి, ఒక్క నిమిషం, ఇది అవ్వాలి అంటే మీరు సెర్చ్ చేసిన వచ్చేస్తుంది. ఓకే, ప్రతి టాపిక్ ఇందులో బేసిక్ టు అడ్వాన్స్ కవర్ చేస్తాను. అర్థమైందా? నేను అలా నార్మల్గా వదిలేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో చూడండి, సిలాక్స్. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్ ఇన్ తెలుగు చూసారా, ఇన్ఈక్వాలిటీస్ రీజనింగ్. ఓకేనా? పార్ట్ తర్వాత ఏది బ్లడ్ రిలేషన్. ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్, అవన్నీ లాస్ట్లో మీరు చూడాలి. ఫస్ట్ మాత్రం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూడండి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ తిరిగి ఎన్ని ఉన్నాయి, 7 వీడియోస్ ఉన్నాయి. 7 వీడియోస్ ఉన్నాయి. మీరు దీన్ని బేసిక్ నుంచే చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగ మీరు ఇందులోనైనా చూడొచ్చు, లేదా ఓకే మీకు నచ్చిన ఛానల్కి వెళ్ళిపోయి అందులోనే బేసిక్ ఎవరు చెప్తున్నారో చూసి ఫస్ట్ బేసిక్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్కి వెళ్తారు. సో ఇది మీరు మాక్సిమం ప్రతి టాపిక్ మీరు వేసుకోండి 3 to 4 days. ఓకే, అది కూడా దీనికంటూ ఒక సమయాన్ని మీరు కేటాయించుకోవాలి. ఓకే, చూడండి, నేను మార్నింగ్ 5 గంటలు వేసుకో, 5 AM వేసుకో, రాత్రి 10 గంటలు పడుకో, ఇదన్నీ అవసరం. ఓకే, మీరు అట్లీస్ట్ 12 hours ఓకే చదివేటట్టు చూసుకోండి. ఎవ్రీడే 12 hours చదివేటట్టు చూసుకోండి. అది మీరు రీజనింగ్కి 4 గంటలు ఇస్తారా, మ్యాథ్స్కి అంటే 5 గంటలు ఇస్తారా, ఇంగ్లీష్ 1 గంట ఇస్తారా, అదంతా నాకు అనవసరం. ఓకేనా? బట్ ఈ రీజన్ నేనేం చెప్తానంటే ఇంగ్లీష్కి ఒక నిమిషం, రీజనింగ్కి పర్టికులర్గా ఓకే మీరు రీజనింగ్కి ఒక 4 hours ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, రీజనింగ్ ఒక 4 hours, మ్యాథ్స్కి ఒక 4 hours, ఇంగ్లీష్కి ఒక 2 hours, కరెంట్ అఫైర్స్కి ఒక 1 hour. ఇంకో 1 hour మిగిలిపోయింది. అది ఏంటంటే దిస్ ఈజ్ ప్రాక్టీస్, ఏం చదివారో ఈ రెండు చూడడానికి. ఓకేనా? ఒకసారి, ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రిలిమ్స్ అయితేనే తప్పించి మెయిన్స్కి వెళ్ళరు కదా, ఇది బిగినర్స్ గురించి చెప్తున్నా. ఓకేనా? కరెంట్ అఫైర్స్ 1 hour, మీకు అంతకన్నా 1 hour to 1.5 hour పట్టిందంటే నో ప్రాబ్లం. ఆ అర్ధగంట ఉంటుంది, అర్ధగంట కూడా మీరు రీజనింగ్ లో మార్నింగ్ అంటే మీరు ఏం చూసారు, మ్యాథ్స్ లో ఏం చూసారు అనేది మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంతే, మీరు రాసుకుని నోట్స్ రాసుకుంటారు కదా, మళ్ళీ ఒకసారి చూసుకోండి అలాగా. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది ఆల్ఫా న్యూమరిక్ ఇదే ప్యాటర్న్ లోని. ఓకే, 3 to 5 days లో అయిపోవాలి మొత్తం. ఓకేనా? సిలాక్స్, కోడింగ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్, డిస్టెన్స్. సిలాక్స్ చాలా జాగ్రత్తగా ఉండండి, వెరీ స్కోరింగ్, హై స్కోరింగ్ పాయింట్ ఇది. ఓకేనా? అండ్ ఇది మెయిన్స్ లో కూడా వస్తుంది అనమాట. ఓకేనా? దాని తర్వాత ఇవి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీరు పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్ లోకి వెళ్ళాలి. ఓకే, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్స్, అరేంజ్మెంట్ సీటింగ్ అరేంజ్మెంట్. సో పజిల్స్ ముందు స్టార్ట్ చేసుకోండి, ఫ్లోర్ బేస్డ్. ఓకే, ఫ్లోర్ బేస్డ్. తర్వాత ఏంటది, నార్త్ సౌత్. ఓకే, నార్త్ సౌత్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ సర్కిల్ బేస్డ్, టేబుల్ బేస్డ్, ఇవన్నీ మెల్లిగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. దీనికి మీరు ఓకే ఇంకో ఇది స్టార్ట్ అయిన తర్వాత కంప్లీషన్ అనేది ఉండదు. ఏది సెకండ్ టు కంప్లీట్, దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ అనేది ఉండదు, రోజు చేస్తూనే ఉండాలి. అర్థందా? రోజు అట్లీస్ట్ 2 పజిల్స్ చేస్తున్న పజిల్స్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ చేస్తూనే ఉండాలి, అది కంప్లీట్ అయినంత వరకు. కానీ ఒక 10 రోజులు అయిన తర్వాత మిషన్ ఇన్పుట్ మిషన్ అవుట్పుట్, ఇది ఒక 5 నుంచి 6 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇది చూసుకుంటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు అలాగా ఇవన్నీ మీరు విత్ ఇన్ 3 to 5 days లో అయిపోతుంది. ఐ మీన్ అంటే ఏది ఒక్కొక్కటిని. ఓకేనా? అంటే 1 month లో మీరు ఓకే
ప్రిలిమ్స్లో హాఫ్, ఓకే, హాఫ్ సెక్షన్ కంప్లీట్ చేసేస్తారు. ఇందులో ఎంత వస్తాయి, ఒకసారి 10 మార్క్స్ వస్తాయి. ఏది క్లర్క్ అయితే ఇందులో 5, ఇందులో 5, ఓకే, ఇందులో 2. అర్థమైందా? సో మీకు ఎలా లేదా 40లోని 20 మార్క్స్ ఇక్కడి నుంచే వస్తాయి, ఇదే పార్ట్ నుంచి వస్తాయి. మిగతా 20 మార్క్స్ ఈ పార్ట్ నుంచి వస్తాయి. అర్థమైందా? సో అందుకే మీరు 50% 1 మంత్లోనే కంప్లీట్ చేస్తారు. ఆ 1 మంత్ తర్వాత ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ జాబ్ని సెలెక్ట్ చేసేదాన్ని చాలా డిపెండ్ అయి ఉంటుంది పజిల్స్ అండ్ సీటింగ్ అనేది. సో వాటికి ఎక్కువ టైం ఇవ్వండి ఆఫ్టర్ 30 డేస్ తర్వాత. కానీ బిఫోర్ 30 డేస్ ఈ టాపిక్స్ అనేవి మీరు, అంటే ఫస్ట్ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఏప్రిల్ 20 నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, ఓకే, మే 20 కల్లా ఈ మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసుకోండి. అది మీరు ఇది 2 రోజుల్లో చేసుకుంటే ఓకే, ఇది 2 రోజుల్లో చేసుకున్నారు, ఇది కావాలంటే మీరు ఒక 5 రోజులు తీసుకోండి, లేదా 6 రోజులు తీసుకోండి. అలాగే కోడింగ్ డికోడింగ్ కూడా 5 రోజులు తీసుకోండి. అర్థమైందా? బట్ కంప్లీట్ 1 మంత్లో మీరు తప్పకుండా ఇవన్నీ కంప్లీట్ చేశారు. ఇంకా తొందరగా కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది. ఓకేనా? ఇది బిగినర్స్కి. ఓకే, బిగినర్స్ ఓకే, ఇది ప్రిపేర్ అవుతాము అంటే రెండోది, సారీ, ఇది కూడా బిగినర్స్కే. ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత దీని మీద సెక్షనల్ క్విజ్ ఉంటుంది. ఓకేనా? సెక్షనల్ క్విజ్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? ఒక 4-5, 4 to 5 సెక్షనల్ క్విజ్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకునేది కరెక్ట్గా ఇంప్రూవ్మెంట్ చేయగలుగుతున్నారో లేదో చూడాలి. ఓకేనా? సో ఈ ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ముందు సిలబస్ కవర్ చేయాలి. అంతే కదా, మన దగ్గర 100 డేస్ ఉంది. 100 డేస్లో మీరు అట్లీస్ట్ 2 మంత్స్లో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. మిగతా 1 మంత్ ఏంటి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్నా, ఎంత ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకేనా అంత మంచిది. మళ్ళీ చెప్తున్నా, నేను ఆ ఛానల్ వెళ్తాను, ఈ ఛానల్ వెళ్తాను, ఒకే ఒక ఛానల్ ఎంచుకోండి, ఆ ఛానల్ని ఫాలో అయిపోండి, అంతే. అర్థమైందా? ఒక్కటి నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తుండండి, ఆటోమేటిక్గా మీకు చాలా ఇదిగా ఉంటుంది. ఓకే, సో మీరు మళ్ళీ చెప్తున్నా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. తర్వాత చూసుకుందాం కాదు, ఇది ముందు కంప్లీట్ చేసుకోండి. బిగినర్స్ ఇది కంప్లీట్ చేసుకుంటేనే మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకేనా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకే, దాని తర్వాత పజిల్స్లోకి రండి. ఇవి కూడా బేసిక్ నుంచి అన్ని అడ్వాన్స్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ లేకపోతే మీరు ఏదో తీసుకుని అడ్డాలో తీసుకోండి, మీరు ఎక్కడైనా చూడండి, నాకు చూడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? నేను ఓకే, నేను చేయవలసింది నేను చేశాను, అంతే. అర్థందా? మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఓకే, మీరు నా ఛానల్ చూడండి, నన్నే ఫాలో అవ్వండి అని చెప్పి నేను చెప్పట్లే. మీరు అడ్డాలోకి వెళ్ళండి, ఎక్కడైతే మీరు కావాలంటే పేమెంట్ చేసుకొని మీరు చదవాలనుకుంటే చదువుకోండి. డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళకి నా ఛానల్ పనికొస్తుంది. డబ్బులు ఉన్న వాళ్ళైతే అడ్డా గైడ్ని మీకు ఇష్టం వచ్చిన దగ్గర ఓకేనా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నో ప్రాబ్లం, చాలా ఛానల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రిపీటర్స్, ఇప్పుడు మనం బేసిక్ చూసాం, ఇది రిపీటర్స్కి వర్తిస్తుంది. రిపీటర్స్ బాబు, మీ దగ్గర ఇప్పుడు 100 డేస్ ఉన్నాయి, అవునా? 100 డేస్లో రిపీటర్స్ మీరు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ 80 డేస్ ఓన్లీ మెయిన్స్, అంటే మీరు డైరెక్ట్గా మెయిన్స్, వీళ్ళు కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు, బిగినర్స్ కూడా. కానీ ఏంటి, వాళ్ళకి తెలియదు బేసిక్స్, అసలు ఏం తెలియదు. అలాంటిది డైరెక్ట్గా మార్క్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఏమీ రాదు. అర్థమైందా? కానీ రిపీటర్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయిన ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఈ 100 డేస్లో, ఇక్కడ ఇది 100 డేస్ అనుకోండి, 80 డేస్ ఓకే, ఓన్లీ ఫర్ మెయిన్స్ ప్రిపరేషన్. ఓకేనా? మెయిన్స్ ఈ 20 డేస్, నెక్స్ట్ 20 డేస్ మాత్రం ప్రిలిమ్స్. మీరు లేదు సార్ నాకు తక్కువ టైం సరిపోతుంది ఎందుకంటే ఒక 5 రోజులు పెంచుకోండి, 85 ఇక్కడ 15, అంతకన్నా ఎక్కువ వద్దు. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ యువర్ చాయిస్. అంటే మినిమం మాత్రం 80 డేస్ ప్రిపరేషన్ అవ్వాలి, మాక్సిమం 85 డేస్ మెయిన్స్కి. స్టార్టింగే మీరు మెయిన్స్ నుంచే ప్రిపేర్ అవుతారు. కానీ లాస్ట్ 15 to 20 డేస్ ఉంది కదా, లాస్ట్ 15 to 20 డేస్ ఓన్లీ ప్రిలిమ్స్. మళ్ళీ ఇంకా అప్పుడు మీరు ఏమి చూడరు, ఓన్లీ ప్రిలిమ్స్. దాంతో పాటు ఎక్స్ట్రాగా కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు అంతే. ఓకేనా? కరెంట్ అఫైర్స్ మాత్రం 80% చదవకూడదు, అది నేను చెప్తా దానికి. అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో తీస్తా, కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, జనరల్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, బ్యాంకింగ్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి. సో డోంట్ వరీ. సో 15 to 20 డేస్ మాత్రం ఓకే. ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 6th ఎగ్జామ్ అనుకో, ఓకే, దానికి 15 to 20 డేస్ ముందు మీ ప్రిలిమ్స్ అన్నది మళ్ళీ మీ ప్రిలిమ్స్ మూడ్లోకి వచ్చేయాలి. ఎందుకంటే ఆర్ఆర్బి క్లర్క్ అని పిఓ అని చాలా, అంటే కాంపిటీషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే క్లర్క్కి అయితే ఇక్కడ రాస్తానే, క్లర్క్కి అయితే +70 వచ్చినా రావచ్చు, అండ్ పిఓకి +60 వచ్చినా రావచ్చు. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ వచ్చింది ఒప్పుకోండి, ఎందుకంటే కష్టంగా ఇచ్చారు కాబట్టి. ఓకే, బట్ మీరు మాత్రం మీ టార్గెట్ మాత్రం ఇది ఉండాలి. క్లర్క్కి +70 మార్క్స్ అయినా మీరు రావాలి. ఓకే, రిపీటర్స్కి, పిఓస్కి +60 మార్క్స్ అయినా రావాలి. ఓకేనా? అప్పుడే మీరు నమ్మకంగా మెయిన్స్లోకి వితౌట్ రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఓకేనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ టార్గెట్ మాత్రం పెట్టుకోవాలి.
సో ఆ టార్గెట్ పెట్టుకోవాలంటే మీరు ముందు ఓకే ఒక 15 నుంచి 20 రోజుల ముందు మీరు ప్రీమ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సో మర్చిపోవద్దు, ఫస్ట్ 80 డేస్ ఏం చేస్తారు, మెయిన్స్ ప్రిపరేషన్ మాకు సెక్షనల్ ఇవ్వండి, ఫుల్ మ్యాక్ ఇవ్వండి. మార్నింగ్ ఒక ఫుల్ మాక్ ఇవ్వండి, మార్నింగ్ ఫుల్ మాక్ ఇవ్వండి. ఫుల్ మాక్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేసుకోండి. ఓకే, అనలైజ్ చేయండి. అలాగే మీకు నచ్చింది ఇప్పుడు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఓకే, మ్యాథ్స్, రీజనింగ్, ఒక టేక్ వన్ టాపిక్. ఓకే, టేక్ వన్ టాపిక్. మళ్ళీ చెప్తున్నా, ఒక మార్క్ అయితే ఇస్తారు తప్పకుండా. ఓకేనా? మీకు ఒక మార్క్ అయితే ఇస్తారు, రోజు మార్క్ ఇవ్వండి, మధ్యలో గ్యాప్ ఇస్తారంటే ఇవ్వండి. ఓకే, కానీ సెక్షనల్ మార్క్స్ మాత్రం అంటే రీజనింగ్ నుంచి ఒక టాపిక్ తీసుకోండి, మ్యాథ్స్ నుంచి ఒక టాపిక్ తీసుకోండి, ఆ సెక్షనల్ ఇలాగా ఒక 5 డేస్ అంటే ఒక 3 డేస్ టు 5 డేస్ కంప్లీట్ అయినంత వరకు. ఓకేనా? అదే టాపిక్ ని మీరు కంప్లీట్ చేయండి, ఓన్లీ మార్క్స్. మళ్ళీ చెప్తున్నా, నో బేసిక్స్ ఎవ్రీథింగ్. ఆ సెక్షనల్ మార్క్స్ ని కంపేర్ చేసుకొని ఇక్కడ ఇది నేను చదువుతున్నాను. ఫుల్ మార్క్ మార్నింగ్ అయిపోద్ది బాబు, ఇంకా రోజంతా ఏం చేస్తారు, అందులో కొంత టైం మీ దగ్గర కూడా 12 అవర్స్. మళ్ళీ చెప్తున్నా, మీకు కూడా 12 అవర్స్. అందులో ఫుల్ మార్క్ కి మీరు 4 అవర్స్ టు 5 అవర్స్ ఇచ్చేయండి, 4 నుంచి 5 గంటలు ఇచ్చేయండి. ఓకే, అండ్ మళ్ళీ ప్రతిరోజు ఇచ్చేవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక మార్క్ ఇచ్చారు, ఓకేనా, రేపు ఇంకో మార్క్ ఇవ్వండి, ఎల్లుండి సెలవు తీసుకోండి, హాలిడే, మీకు హాలిడే పీరియడ్. ఓకేనా? దట్ ఈజ్ హాలిడే పీరియడ్ ఫర్ మార్క్, నాట్ సెక్షనల్స్. కానీ సెక్షనల్స్ మార్క్లో మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఏ తీసుకున్నాను. ఓకే, డిఏ కాదు, ఓకే, అర్థమెటిక్ ఫస్ట్ కవర్ చేయండి. ఓకేనా? కంట్రోల్ ఈ అర్థమెటిక్ లో నేను ఏం చేశానంటే టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను. టైమ్ అండ్ డిస్టెన్స్ సెక్షనల్ మార్క్స్. రీజనింగ్ లోని ఓకే నేను ఏం తీసుకుంటా, కోడింగ్ డికోడింగ్ తీసుకున్నా. ఈ రెండు నెక్స్ట్ 3 to 5 డేస్, ఓకే, నెక్స్ట్ 3 to 5 డేస్ వరకు తప్పకుండా మీరు ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. సెక్షనల్ మార్క్స్ అక్కడ అర్థమైందా? ఎన్నైతే ఉన్నాయో అన్ని కంప్లీట్ చేసేయండి. మళ్ళీ చెప్తున్నా, అది అడ్డాలోకి వెళ్ళండి, టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళండి, గైడ్లు కానీ మీ ఇష్టం. ఓకేనా? ఇది మాత్రం చేయలేదో, మళ్ళీ చెప్తున్నా, ఇది మాత్రం చేయలేదో మీరు మెయిన్స్ లో చిత్తుకులు పడిపోతారు. మళ్ళీ చెప్తున్నా, సో డోంట్ టేక్ ది సెక్షనల్ మార్క్స్. ఫుల్ మార్క్స్ వన్ డే ఈ రోజు చేశారంటే రేపు చేయండి, మళ్ళీ ఎల్లుండి 3వ రోజు మాత్రం కట్ ఆఫ్. ఫుల్ డే మార్క్ కి కొద్దిగా రెస్ట్ అవ్వండి. ఓకేనా? ఆ టైంలో మీరు ఏం చేయాలో నేను చెప్తా, ఆ టైంలో కూడా ఏం చేయాలో నేను చెప్తా. ఓకేనా? సో ఏం చేస్తారంటే ఎక్స్ట్రా డైలీ రొటీన్ కరెంట్ అఫైర్స్ ఏంటి మీకు ఏం చెప్పాను, మార్క్ 5 ఏంటిది 4 to 5 అవర్స్ ఫుల్ డే మార్క్స్ లోని. ఓకే, 4 to 5 అవర్స్ పోయింది. సెక్షనల్ లో 1 అవర్. ఓకే, ఒక సెక్షనల్ కి అంటే అక్కడ 2 అవర్స్. ఓకే, ఇక్కడ రాస్తున్నానే ఫుల్ మార్క్, ఇక్కడ టైం రాస్తున్నాను 4 to 5. ఓకే, సెక్షనల్స్ మ్యాథ్స్ కి రీజనింగ్ కి ఓకే 1 అవర్, ఇంగ్లీష్ కి హాఫ్ అన్ అవర్, అంటే మొత్తం ఓవరాల్ గా 3 అవర్స్ తీసుకో. మళ్ళీ చెప్తున్నా, ఏం చెప్తున్నాను, మీరు అది ఎప్పుడైనా చేయండి, అంటే మీకు నచ్చిన టైంలో చేయండి. ఓకేనా? మీకు అంటే మీకు బోర్ కొడుతుంది, ఫుల్ మార్క్ ఇచ్చారు, ఎండ మళ్ళీ సెక్షన్ మార్క్స్ ఇవ్వగలరా, ఇవ్వలేరు. అప్పుడు ఏం చేస్తారు, కమ్ టు కరెంట్ అఫైర్స్. ఓకేనా? కరెంట్ అఫైర్స్. సో ఓకే, టైమింగ్స్ మర్చిపోతాం, ఇక్కడ 4 to 5 అవర్స్. ఓకే, ఫుల్ మార్క్ కి. ఓకేనా? ఫుల్ మార్క్ కి. అండ్ అలాగే మార్క్స్ సెక్షనల్స్ కి 2 to 3 అవర్స్. ఓకే, అంటే నేను మ్యాక్సిమం తీసుకుంటా, అంటే 5 3 8 అయిపోయింది. ఇక్కడ మీ దగ్గర ఉన్నది ఎంత, ఇంకా 4 అవర్స్ ఉన్నది. అవునా? 4 అవర్స్ ఉంది కదా, 4 అవర్స్ లో కరెంట్ అఫైర్స్ డైలీ 1 అవర్. మీరు ఏ టైం మార్నింగ్ తీసుకుంటారో ఈవినింగ్ తీసుకుంటారో, ఓకేనా, 1 అవర్ మాత్రం మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, డే 1 నుంచి ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు టైం ఎంత, ఇప్పుడు April 20. ఓకే, మీరు ఒకవేళ ఇప్పటికీ ప్రిపేర్ అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కానీ చెప్తున్నా, ఇప్పటికీ మీరు ప్రిపేర్ అవ్వలేదంటే ఏం చేస్తారు, లాస్ట్ 20 డేస్ కూడా ఏప్రిల్ కూడా ఫుల్ కవర్ చేయాలి. చూడండి, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్. ఓకే, సెప్టెంబర్లో మీకు ఇది ఉంటుంది. ఓకేనా? సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది. సో ఈ 5 అండ్ మార్చ్ది కరెంట్ అఫైర్స్ మంత్లీ చూసేసుకోండి. బట్ ఈ 5 మాత్రం పర్ డే మీ హోంవర్క్ ఏంటంటే మీరు ప్రతి డేని ప్రతిరోజు అంటే ప్రతి పాయింట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ మీరు రాసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, రాసుకొని దాని నుంచే మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్కి మనం ముందుకు వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. సో డైలీ రొటీన్ 1 అవర్ తీసుకోండి మీరు. ఓకేనా? అలాగే ఈ పజిల్స్ పర్ డే ఉన్నాయి కదా, అట్లీస్ట్ 2 పజిల్స్. ఓకేనా?
ఏంటి 8 గంటలు ఇది ఇది మీకు కావాలంటే కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలంటే 2 అవర్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? క్రిటికల్ రీజనింగ్ కి మళ్ళీ చెప్తున్నా, ఇవి కాకుండా మీరు క్రిటికల్ రీజనింగ్ కి 1 అవర్, ఓకేనా, మళ్ళీ చెప్తున్నా 1 అవర్, 1 అవర్ క్రిటికల్ రీజనింగ్. ఓకే, మీరు డే 1 నుంచి క్రిటికల్ రీజనింగ్ వదలకూడదు. ఓకేనా? డే 1 టు డే 100 వరకు క్రిటికల్ రీజనింగ్ చేస్తూనే ఉంటారు. అర్థమైందా ఏం చెప్తున్నా బాబు? ఇంక్లూడింగ్, ఓకేనా, ఎవ్రీడే రొటీన్ లో కాకుండా ఇక్కడ మనకి 5 గంటలు, ఇక్కడ మనకి 8 గంటలు, అటు 8 అవ్వచ్చు 7 గంటలు అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ 2 గంటలు తీసుకున్నా ఏమవుతుంది? 10 గంటలు. 1 గంట ఏది పజల్స్ కి, సీటింగ్ అరేంజ్మెంట్ కి. ఓకేనా? 1 గంట మాత్రం క్రిటికల్ రీజనింగ్ మాత్రం తప్పకుండా తీయండి. మిగతా టైం మీకు ఏమైనా టైం ఉంటే కోడింగ్ డికోడింగ్ ఇన్పుట్ అవుట్పుట్ కి 1 అవర్ కేటాయించుకోండి. ఓకే, టోటల్ గా 12 అవర్స్ అయింది. మీకు ఇంకా నీకు పెట్టాలనుకుంటే 13 అవర్స్ చేసుకోండి, ఏం పర్వాలేదు. మీరు పడుకోవడానికి 8 గంటలు ఉంటే చాలు. అర్థమైందా? మధ్యలో తినడానికి వాటికి ఇంకెన్ని గంటలు? 5 గంటలు. ఓకేనా? 3 గంటలు. మధ్యలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగే కదా మీరు తినేది. సో గంట గంట తీసుకున్నా మీరు 3 గంటలు, పడుకోవడానికి 8 గంటలు, ఎన్ని? 11 గంటలు. మీ దగ్గర ఉన్నదంతా ఇంకా 13 గంటలు ఉంది రోజుకి, అవునా? ఆ 13 గంటలు 12 గంటలు చదవమంటున్నారు. ఓకే, 1 గంట అటు ఇటు ఏదో చేసుకోండి, ఏం పర్వాలేదు. సో ఇలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇది ఇలాగా ఈ టైమ్స్ లో ఫుల్ మార్క్ లో మీకు మ్యాథ్స్ కవర్ అయిపోయింది, అవునా కదా? అక్కడ మ్యాథ్స్ ఫుల్ మార్క్స్ లో కవర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ రీజనింగ్ లోనే సపరేట్ గా ఏం చెప్పారంటే 2 to 3 అవర్స్. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అనేది మీరు ఏం చేస్తారో మార్నింగ్ లేసి, అంటే నేను వస్తానులే, ముందుకు వస్తానులే, ఇలా టైం టేబుల్ యూజ్ చేసుకోండి. వీలైతే స్టార్టింగ్ లో, ఓకే, ఫుల్ మార్క్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో తక్కువ చేసుకోండి మీరు కావాలనుకుంటే. అంటే 2 అవర్స్ కదా, 2 అవర్స్ లో మీరు అట్లీస్ట్ ఏం చేస్తారంటే ఇవ్వడానికి అందులో మీరు ఇంగ్లీష్ ఇస్తారు, కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అర్థమైందా? అక్కడ మీకు ఎక్కువ టైం పట్టదు. మ్యాథ్స్ రీజనింగ్ ఇచ్చినప్పుడు మాత్రం, ఓకేనా, మ్యాథ్స్ రీజనింగ్ ఇచ్చినప్పుడు ఏవైతే తప్పయో అవి చూసుకోండి. ఓకే, అవి మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇలాగ మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ తర్వాత అప్ టు 80 డేస్ లేదా 85 డేస్ తర్వాత మీరు ఏం చేయాలంటే ఫుల్ ఏది ప్రిలిమ్స్కే మీరు ఫోకస్ చేయాలి. ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్. ఓకేనా? ప్రిలిమ్స్ ఫోకస్ చేయడం ఏంటండి? మళ్ళీ ప్రతి ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఉండి, ఫుల్ మాక్ టెస్ట్ ఉండి, ప్రతి ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఉండి, దాన్ని అనలైజ్ చేసుకోండి. అర్థమైందా? మీ స్పీడ్ ప్లస్ యాక్యురసీ మెయింటైన్ చేయండి. యాక్యురసీ మెయింటైన్ చేయండి, తప్పకుండా మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, సో ఇలాగా ఇప్పుడు మనం ఏం చేద్దాం, న్యూమరికల్ ఎబిలిటీకి వద్దాం. ఓకే, బా అస్సలు ఆ ఎండకి బాగా తట్టుకోలేకపోతున్నాం. న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ ఏంటంటే మ్యాథ్స్ లోని వస్తే మీకు బిగినర్స్ పార్ట్ వస్తే, ఎవరైతే బిగినర్స్ పార్ట్ ఉన్నారో చెప్పిన ప్రతిరోజు మీరు అవన్నీ చూసుకోవాలి. సో ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది, ప్రతిరోజు మీరు 3 to 5 డేస్ తీసుకోండి. ఓకేనా? ఫస్ట్ మంత్ లో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈజీగా. ఓకేనా? అంటే డేటా ఎంటర్ప్రైజ్ కంప్లీట్ అవ్వదు, కానీ లాస్ట్ అంటే చెప్తున్నా. ఓకే, సో సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ తప్పకుండా మీరు కంప్లీట్ చేయాలి. ఇందులో రూల్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి, బోల్డ్ అని చూడండి. సింప్లిఫికేషన్స్ మీరు ఇక్కడ సెర్చ్ చేస్తూ వస్తుందేమో మరి నాకు తెలియదు, కానీ నాకు ఎలా వస్తుందో తెలియదు. లేదులే, దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఓకేనా? చాలా ప్రతి టాపిక్ చూడండి, అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్ చూడండి. సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ ఎన్ని ఉన్నాయి? 70 వీడియోలు ఉన్నాయి సింప్లిఫికేషన్స్. ఓకేనా? ఈ 70 వీడియోలు చూస్తే మీకు ఇంకేమీ అవసరం ఉండదు. ఓకే, సో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్ అలా చూసుకోండి. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వాలిటీస్ ఏదైనా. ఓకేనా? ఇన్ఈక్వాలిటీస్ ఒకప్పుడు ఇన్ఈక్వాలిటీస్ అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. తర్వాత మిస్సింగ్ నెంబర్, రాంగ్ నెంబర్ సిరీస్, పర్సంటేజెస్, రేషియోస్. దాని తర్వాత మీరు డేటా ఇంటర్ప్రిటేషన్కి వస్తారు. ఓకేనా? ఇవి అయిన తర్వాత అర్థమెటిక్ టాపిక్స్, చూజ్ 1 టాపిక్. ఓకే, 1 టాపిక్ మళ్ళీ చెప్పి చూజ్ 1 టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్. ఇలా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి మీరు కంప్లీట్ చేసుకుని దాని తర్వాత క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లం రండి, దాని తర్వాత డేటా సైన్స్ రండి, దాని తర్వాత ప్రాబబిలిటీ రండి. ఇది మీ ఆల్జిబ్రా ఒక క్వశ్చన్ వస్తుంది అందుకనే. సో ఇది మీ ప్యాటర్న్. అర్థమైందా? ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమెటిక్ ముందు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఓకేనా? ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ లో కూడా మీరు లైన్, పారా ఇవన్నీ అంటే ప్రిలిమ్స్ కి ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో మర్చిపోవద్దు. సో రిపీటర్స్ కి, ఓకే, ఇప్పుడు ఎవరైతే అంటే బిగినర్స్ కి అర్థమైందా? ప్రతిదీ సేమ్ రీజనింగ్ ఎలా కవర్ చేస్తారో ఇది అలాగే కవర్ చేస్తారు. అర్థమైందా? మీ దగ్గర 12 అవర్స్ టైం ఉన్నది. 12 అవర్స్ లోని
రీజనింగ్ 4 గంటలు వస్తే మ్యాథ్స్కి ఒక 4 గంటలు టైం అవ్వాలి. ఓకేనా? డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఫస్ట్ మీరు కంప్లీట్ చేసింది పై చార్ట్, లైన్, బారు, క్యాస్నెట్, తర్వాత డబుల్ టేబుల్స్, పై టేబుల్స్. మెయిన్స్ దగ్గరకు వచ్చారు అంటే ఇదంతా మీరు ఫుల్ గా డేటా ఇంటర్ప్రిటేషన్ లో ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇది తర్వాత మెయిన్స్ లెవెల్కి వచ్చినప్పుడు ఫన్నల్ డిఏ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, మన గల్లా ఉంటుంది చూడు, గల్లా డిఏ అలా ఉంటాయి. ఇలా ఫన్నల్ డిఏస్ ఉంటాయి. ఫన్నల్ డిఏస్ వెన్ అండ్ క్యాస్ట్ అంటే వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, వెన్ డయాగ్రామ్స్ అవి అర్థమెటిక్ బేస్డ్ డిఏస్. తర్వాత మిస్లేనియస్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే ఆ మిస్లేనియస్ డిఏస్ చూస్తాను. అర్థమైందా? సో డిఏస్ లో మాత్రం ఈ ప్రియారిటీ మాత్రం మెయింటైన్ చేయండి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో. ఓకేనా? బిగినర్స్ తప్పకుండా మీరు ఇది చెయ్యాలా. ఓకేనా? ఏం చేయాలా? ఫస్ట్ పై చార్ట్ కంప్లీట్ చేస్తా, తర్వాత లైన్, బారు, క్యాసెట్, టేబుల్ కూడా. ఓకేనా? టేబుల్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతే వీటిలోకి రావాలి. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ రిపీటర్స్ ఏం చేస్తారు మ్యాథ్స్ కి? సేమ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫుల్ మార్క్ ఇస్తారు, అందులో మ్యాథ్స్ రీజనింగ్ అన్ని కవర్ అవుతాయి కదా. సెక్షనల్ కూడా ఇవి కూడా ఓన్లీ 1. ఓకేనా? ఓన్లీ 1. ఇందాక ఎలా చెప్పాను, రీజనింగ్ కి మీరు చేసుకున్నారు, దీనికి మ్యాథ్స్ కి ఒక తీసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా? దానికి 2 అవర్స్ మీకు ఇందాలే మీకు మ్యాథ్స్ కవర్ చేస్తారు. సో కరెంట్ అఫైర్స్ కి అంతే 1 and 2 అవర్స్. సో దీనికి మీరు 4 అవర్స్ ఉండి లేదా 4 to 5 అవర్స్ ఉండి, దీనికి మీరు 3 అవర్స్ ఇచ్చినా, ఇంగ్లీష్ ఒక టాపిక్ వస్తుంది కదా 3 అవర్స్ ఇచ్చినా, అట్లీస్ట్ ఏదైతే రీజనింగ్ ఉందో రీజనింగ్ పార్ట్ లో 1 అవర్ మీరు తీసుకున్నారు కదా, ఇంకో 1 అవర్ మిగిలిపోయింది కదా, ఆ 1 అవర్ లోని ఈ డిఏ చూసుకోండి. ఏదో ఒక న్యూ ఛాలెంజ్ డిఏ తీసుకోండి. ఓకే? డేటా సఫిషియన్సీ అక్కడేంటి, క్రిటికల్ రీజనింగ్ పార్ట్ లో మీకు క్రిటికల్ రీజనింగ్ మీరు రోజుకు 1 అవర్ కేటాయించి చేస్తూనే ఉండాలని చెప్పండి. ఎందుకంటే మీరు కానీ కరెక్ట్ గా దాన్ని పట్టు సాధించారు అనుకోండి, రీజనింగ్ కి 10 మార్కులు ఈజీగా వస్తాయి. మెయిన్స్ లో మళ్ళీ చెప్తున్నా, ప్రిలిమ్స్ లో కాదు, మెయిన్స్ లో ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ మార్క్స్. అర్థమైందా? సో ఆ 10 మార్కులు మీరు చేసుకోండి. ఎందుకు? ఎస్బీఐ క్లర్క్ చూడండి, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ చూడండి, ఏమైంది? క్రికెట్ రీజనింగ్ ఇచ్చాడు, 10 మార్కులు ఇచ్చాడు, 10, 12 ఇచ్చాడు. చాలా మంది వదిలేసి వచ్చేసారు చేయలేక. సో అలా మీరు కూడా చెయ్యొద్దు. ఓకేనా? దీనికి అలాగే డేటా సఫిషియన్సీ సేమ్ క్రిటికల్ రీజనింగ్ టైపే ఉంటుంది. దీన్ని కూడా బేసిక్స్ నుంచి మీరు మళ్ళీ చెప్తున్నా, రిపీటర్స్ క్రిటికల్ రీజనింగ్ బేసిక్స్ నుంచి చూస్తారు. అలాగే డేటా సఫిషియన్సీ కూడా బేసిక్స్ నుంచే చూడండి. మీ దగ్గర 100 రోజులు ఉంది, 100 రోజులు 100 గంటలు అనమాట. అంటే 1 అవర్ పర్ డే ఫర్ డేటా సఫిషియన్సీ క్రిటికల్ రీజనింగ్. సో హ్యాపీగా మీరు దాంట్లో పట్టు సాధిస్తారు. ఓకేనా? అప్ టు 80 డేస్ చేయండి, తర్వాత 20 డేస్ మళ్ళీ ప్రిలిమ్స్. ఓకే? ఐ థింక్ రిపీటర్స్కి అర్థమైంది కదా ఏం చేయాలో. ఫుల్ మార్క్ ఇస్తారు, మీరు ప్రతిరోజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫుల్ మార్క్, కానీ ఫుల్ మార్క్ ఇచ్చిన రోజు మాత్రం అనలైజ్ చేసుకోండి. కానీ సెక్షనల్ మాత్రం ప్రతి టాపిక్ కవర్ చేయాలి. ఆల్ టాపిక్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏంటది, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత ఏమంటారు అట్లే వస్తుంటే అంటే వెంటనే రాదు, ఇంకా వస్తాయి కదా, ఏంటప్పా, ఎలిగేషన్స్, మిక్సర్ అండ్ ఎలిగేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్స్. ఓకే? ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్ దానికి వస్తే ఏం చేస్తారు? ఓకే బాబు, ఇది రిపీటర్ కి అండ్ బిగినర్ కి కూడా. మళ్ళీ చెప్తున్నా, ఇది రిపీటర్ కి బిగినర్ కి కూడా. ఓకేనా? రిపీటరు మార్క్ ఇచ్చేస్తాడు, కానీ మీరు మీ ఓన్ టైం చూసుకొని ఎవరైతే అంటే బిగినర్స్ ఉంటారో, బిగినర్స్ చెప్పే కదా ఇంగ్లీష్ మీరు 2 అవర్స్ టైం ఇవ్వాలని. ఓకే? ఆ 2 అవర్స్ లో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది 120 రూల్స్ అని ఉంటాయి. ఓకే? మొత్తం 120 రూల్స్ ఉంటాయి. ఈ 120 రూల్స్ మీరు పక్కగా ఫాలో అవ్వాలి, చదవాలా. మీరు అది ఎన్ని రోజులు చేసుకుంటారో నాకు అనవసరం. ఓకేనా? ఇది విత్ ఇన్ ట్రై చేయండి 1 month లో కంప్లీట్ చేసినట్టు. ఎవరు? బిగినర్స్ అండ్ రిపీటర్స్. అవి అవుద్దామా? జత్విక్ ఫస్ట్ ఆ 120 రూల్స్ అనేది తప్పకుండా అది బిగినర్ అవనియండి, రిపీటర్ అవనియండి, దీనికి మీరు ఎక్కడి నుంచి టైం తీసుకోండి, బట్ తీసుకోవాలా. రోజుకి 120 రూల్స్ అంటే ఏంటి? రోజుకి మీరు 10 చేసుకున్నా 12 రోజులు కంప్లీట్ అవుతుంది. నేనేమన్నాను, 1 month లో చేయండి. 1 month లో చేయండి 120 రూల్స్ అంటే రోజుకి 4 రూల్స్ మీరు కంప్లీట్ చేసినా, మళ్ళీ చెప్తున్నా, రోజుకి ఓన్లీ 4 రూల్స్. ఈజీయా కాదా చెప్పండి? 4 రూల్స్ కంప్లీట్ చేసినా మీరు 1 month లో కంప్లీట్ చేసేస్తారు. అవునా కదా? విత్ ఇన్ 1 month మీ చేతిలోని 120 రూల్స్ ఉంటాయి. అర్థమైందా? ఇట్స్ ఎ వెరీ 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 హ్యూజ్ బేసిక్ అని. అర్థమైందా? సో 120 రూల్స్. దాంతోపాటు హిందీ న్యూస్ పేపర్, హిందూ కానీ, టైమ్స్ న్యూ మ్యాగజైన్ కానీ, ఎనీ పేపర్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కానీ, మీకు నచ్చిన పేపర్, మీకు అవైలబిలిటీలో ఉన్న పేపరు ట్రై చేయండి, ఆన్లైన్లో కాకుండా. ఓకే?
ఇంటికి పేపర్ వేయించుకోండి, పేపర్ ఇంటికి వేయించుకోండి, పేపర్లో చదవండి, ఎడిటోరియల్ వ్యూస్ ఫస్ట్ చదవండి, ఎడిటోరియల్. దాని తర్వాత బయటివి, ఓకేనా. ఒక్క సినిమా అదే ఏమంటారు, సినిమాది ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ తప్పించి మిగతాది ప్రతి పార్ట్ ఒకసారి చదవండి. దాంతో ఏమవుతుందంటే మీకు, నేను మళ్ళీ చెప్తున్నా, దీనికి మీకు కావాలంటే స్టార్టింగ్లో, ఓకే, న్యూస్ పేపర్కి 1 అవర్ టైం ఇవ్వండి, ఏం పర్వాలేదు, ఓకేనా. అలాగలా తగ్గించుకుంటూ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఓకేనా. బట్ మీరు చేయాల్సిందంటే న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ వ్యూలో వచ్చిన ప్రతి ప్యాసేజ్ని చదవండి, ఓకే. ఎడిటోరియల్ వ్యూలో వచ్చిన ప్రతి ప్యాసేజ్ని చదవండి. మళ్ళీ చెప్తున్నా, ఎడిటోరియల్ వచ్చిన ప్రతి ప్యాసేజ్ని చదవండి. అలాగే ప్రతి పేపర్ని, అదే ప్రతి పేజ్ని కూడా చదవండి. అంటే ఎక్స్క్లూడింగ్ ఏది, ఎంటర్టైన్మెంట్ పేజ్ తప్పించి. మనకి ఎంటర్టైన్మెంట్ పేజ్ ఏ సంబంధం లేదు. నేషనల్ అఫైర్స్, స్టాక్ మార్కెట్ ఉన్నాయి కదా, అన్నీ చదవండి. దానివల్ల ఏమంటే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా, ఓకే, డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కవర్ అవుతుంది. అంటే ఒకసారి ఆల్రెడీ మీరు ఏదో తీసుకుంటే అఫైర్ క్లోడ్స్ ఏదో తీసుకుంటారు, అందులో చూస్తారు. అలాగే న్యూస్ పేపర్లో కూడా చూస్తారు. మీకు ఒక వన్ టైం రివిజన్ 1 డేలోనే అయిపోతుంది. వన్ టైం రివిజన్ అక్కడే అయిపోతుంది. దెన్ అండ్ ఓన్లీ మీరు వన్ టైం రివిజన్ చేసేసినట్టే, అవునా. సో తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. బెటర్ ఏంటంటే ఆఫ్లైన్, అందులో మీకు ఎడిటోరియల్లో మీకు కొత్తగా కనబడిన వ్యూస్ ఉంటాయి కదా, ఏవి ఆ, ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ని ఒక బుక్లో రాసుకోండి, ఓకే. బుక్లో రాసుకుని దాని అర్థం, దాన్ని అంటే గూగుల్ సెర్చ్ చేస్తారో మరి లేకపోతే ఏ అడుగుతారో మీ ఇష్టం. దాని అర్థం, దాన్ని అంటే ఇట్ ఈస్ సినోనిమ్స్, యాంటీనోమ్స్, ఓకేనా. లేదా దాని అర్థం, మీ సినోనిమ్స్ యాంటీనోమ్స్ ఎలాగండి, దాని అర్థం చేసుకోండి. అట్లీస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్, ఓకే. అది రాసుకున్నా మీకు సరిపోతుంది, ఓకే. అది ఒక రీడింగ్ కంప్రహెన్షన్. అదే రీడింగ్ కంప్రహెన్షన్ మీకు ఇంగ్లీష్లో ఎడిటర్ వేసి చూసి దాన్ని చూసుకోండి. మీరు ఇంకా లేదు నేను రీడింగ్ కంప్రహెన్షన్ ఏదైనా న్యూస్ ఛానల్, అదే ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారంటే ఓన్లీ ఫర్ రీడింగ్ కంప్రహెన్షన్స్ ఆ 1 అవర్ మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఓకేనా. ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు రీడింగ్ కంప్రహెన్షన్ చూపిస్తారు ఎడిటోరియల్ వీడియోస్ నుంచి. సో ఓన్లీ వన్ ఛానల్, మళ్ళీ ప్రాక్టీస్ డైలీ సెక్షనల్ స్పీచ్, ఓకే. ఒక సెక్షనల్ స్పీచ్ మాత్రం ఒక పార్ట్, అంటే పారా జంబుల్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, క్లాస్ కానీ, డబుల్ ఫిల్లర్స్ కానీ, ఇది రిపీటర్స్ కి స్టార్టింగ్ లో, ఓకే. మళ్ళీ చెప్తున్నా, ఇది స్టార్టింగ్, ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను. ఇవి ఉన్నాయి కదా సెక్షనల్ కట్ ఆఫ్స్, సెక్షనల్ క్విజ్, రిపీటర్స్, ఓకే. రిపీటర్స్ డే 1 నుంచి చేస్తారు, డే 1 నుంచి రిపీటర్స్ చేస్తారు. అండ్ అలాగే 120 రూల్స్, 4 రూల్స్ పర్ డే చేయాలా, ఓకేనా, మీరు కూడా. బట్ బిగినర్స్, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు 1 మంత్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తారు. పారా జంపర్స్ కానీ, ఫిల్లర్స్ కానీ, క్లాస్ కానీ, డబుల్ ఫిల్లర్స్ కానీ, ఓకే, యాడ్జెక్టివ్స్ కానీ, ఏదైనా సరే మీరు అప్పుడు మీరు ఒక సెక్షన్ కట్ ఆఫ్, అప్పటి వరకు మీకు సెక్షన్ కట్ ఆఫ్ లేదు, వచ్చే సెక్షనల్ క్విజ్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్లో 1 మంత్ వరకు బిగినర్స్ కి సెక్షనల్, ఓకే, సెక్షనల్ క్విజ్ అనేది లేదు. మీరు ఫస్ట్ 120 రూల్స్ చూసుకోవాలి, అలాగే న్యూస్ పేపర్ చదువుతుండాలి, అండ్ వర్డ్స్ అనేది రాసుకుంటూ ఉండాలి, ఓకేనా. ఈ 1 మంత్ తర్వాత మీరు 1 మంత్ ముందు ఎలా ఉన్నారో చూడండి, 1 మంత్ తర్వాత మీరు ఎలా ఉన్నారో మీరే గమనిస్తారు, మీలో మార్పు మీరే గమనిస్తారు, అర్థమైందా. ఇది మాత్రం డ్యామ్ షూర్ గా చెప్తున్నా, నేను రాసి పెట్టిస్తాను. 1 మంత్, మళ్ళీ చెప్తున్నా, 1 మంత్ ఈ రూల్స్ చదవండి. అండ్ అలాగే ఆ రూల్స్ మీద వాళ్ళు చెప్తారు కదా ఏదోటి, మీరు చూడండి. మీరు నిమిషం ఫాలో అవ్వండి, అడ్డాలో ఫాలో అవ్వండి, లేకపోతే ఎనీ ఛానల్, అంటే ఎక్కడైతే ఇంగ్లీష్ ఛానల్ ఉంటుందో ఇంగ్లీష్ ఛానల్ అండి, బట్ ఒకటే ఛానల్ మళ్ళీ చెప్తాను, ఓన్లీ వన్ ఛానల్. అక్కడ నిమిషం దగ్గర అర్థం కాదు, వేరే వద్దు. అర్థం కాకపోతే వాళ్ళకి కమెంట్ చేయండి, లేకపోతే పెయిడ్ తీసుకోండి, మళ్ళీ వాళ్ళు అడగండి, ఆ క్వశ్చన్ అడగండి, లేకపోతే దాని గురించి గూగుల్ సెర్చ్ చేసుకుని ఒకసారి చూడండి ఏంటి ప్రాబ్లం అనేసి. కానీ ఒకటే ఛానల్ ఫాలో అవ్వండి, ఓకే. ఒక ఛానల్, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్, ఇదే మన సూత్రం. బ్రూస్లీ ఈజ్ ఎన్ ఎమోషన్, దట్స్ ఇట్, ఓకే. ఓకే, ప్రాక్టీస్ డైలీ సెక్షన్ ఫీజ్, అది ఓన్లీ రిపీటర్స్ కే డే 1 నుంచి. బట్ డే 30 తర్వాత ఇది బిగినర్స్ కూడా వర్తిస్తుంది, ఓకే. ఇంగ్లీష్ ఇలా మీరు ప్రిపేర్, అండ్ ఇంగ్లీష్ కి మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు. ప్రిలిమ్స్ కి అసలు లేనే లేదు, ఓకేనా. ప్రిలిమ్స్ ఇంగ్లీష్ లేనే లేదు, కానీ మెయిన్స్ కి మాత్రం ఇంగ్లీషు గట్టిగా ఇస్తాడు. సో అందులో మీరు ప్రిపేర్ అవ్వాలి, అంటే మీ దగ్గర కరెక్ట్గా 100 డేస్ పైనే ఉన్నది. సో హ్యాపీగా ఇంగ్లీష్ అన్నది మీరు హ్యాపీగా వెళ్ళిపోతారు. అండ్ రాసి ఇచ్చేస్తా, ఇంగ్లీష్ ప్రిపేర్ చేసిన ఎగ్జామినర్ కూడా ఆడిని నువ్వు ఎగ్జామ్ రాయరంటే ఆడ 100% మార్క్స్ తెచ్చుకోలేడు, ఆడినా సరే 70% తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత తోపుగాడమైనా, మళ్ళీ ఎంత తోపైనా, ఎంత తురుమైనా, ఎంత నాలెడ్జ్ ఉన్నా నీకు, ఓకే, ఈవెన్ ఎవడైతే సెట్ చేసాడో వాడైనా సరే ఆ టైంలో నీ సిచ్యువేషన్ బట్టి నీ మైండ్ ఆలోచిస్తుంది, ఆ టైంలో నిన్ను తప్పు చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఎప్పుడు 70, అంటే బాగా చదివినాడు, బాగా ఎగ్జాంపుల్ పేజ్ 70 to 80% యాక్యురసీ తెచ్చుకుంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ గురించి మీరు చూడొద్దు. ఇంగ్లీష్ మీరు కట్ ఆఫ్, ఓకే, కట్ ఆఫ్ నుంచి ఒక 5 మార్కులు ఎక్స్ట్రా వస్తే
మోర్ దాన్ ఎనఫ్. మిగతా వాటిలో మనం కవర్ చేసేసుకుంటాం. ఓకేనా? సో డోంట్ ఫోకస్, అంటే బాగా టెన్షన్ పడిపోయి, కానీ మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ 120 రూల్స్ తెలియాలి అండ్ రీడింగ్ కంప్రెషన్ రావాలి. రీడింగ్ కంప్రెషన్ చదువుతుంటే మీ వొకాబులరీ పెరుగుతుంటది అండ్ మీ స్పీడ్ ఆఫ్ ఇంగ్లీష్ రీడింగ్ అనేది చాలా పెరుగుతూ ఉంటది. అందుకని చెప్తున్నాను. దాని తర్వాత సెక్షనల్ క్విజ్లోకి వస్తారు ఆటోమేటిక్గా. ఓకేనా? అవి కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ బాబు, మోస్ట్ మీ డిసైడింగ్ ఫ్యాక్టర్, మీకు జాబ్ కావాలా వద్దనేది డిసైడ్ చేసేది నా రీజనింగ్, నా మ్యాథ్స్, నా ఇంగ్లీషు, నా కంప్యూటర్. మీకు జాబ్ కావాలా వద్దనేది డిసైడ్ చేసేది ఓన్లీ జనరల్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. మళ్ళీ చెప్తున్నా. ఓకే? జీకే పార్ట్ ఈ 40 మార్కులు మీకు, ఎస్బీలో అయితే 50 మార్కులు. ఈ ఎస్బీలో చూసారు కదా ఏం చేశారో స్విఫ్ట్ 2లోని దేత్తడి పూచమంటారు కదా, అలా ఇచ్చాడు. కళ్ళని నీరు తెచ్చుకున్నారు పాపం. ఎంతో 2000 క్వశ్చన్లు 3000 క్వశ్చన్లు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా అందులో పర్ఫెక్ట్గా, అంటే కరెక్ట్గా 100% రైట్ అని చెప్పేసి పెట్టలేకపోయారు. ఒక్క క్వశ్చన్ కూడా అంత అజంప్షన్ చేసుకుని వచ్చారు. ఒక 10 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అది కూడా ఏది 50-50 రూల్స్ చేసుకొని, నాట్ 100% యాక్యురసీతో అలా ఇచ్చాడు. అంటే ప్యాటర్న్ మారుతున్నాడు అని వాడు మనకి ఇండికేషన్ ఇచ్చాడు. ఓకేనా? మనం కూడా అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే? సో ఎలా ప్రిపేర్ అవ్వాలండి జనరల్ అవేర్నెస్కి? మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎఫ్ఐఆర్ బ్రౌజ్ తీసుకుంటారా, అడ్డా తీసుకుంటారా, ఇంకా ఏటో ఉన్నాయి కదా, అపరిచిత్ తీసుకుంటారా? ఓకే, అది మీ ఇష్టం. మళ్ళీ చెప్తున్నా, ఒకటే సోర్సు, రాసుకునే సోర్సు. ఓకేనా? మిగతా బట్ దీంట్లోని మీరు క్రాస్ చెక్ చేసుకుని చదువుకున్న తర్వాత, ఎఫ్ఐఆర్ క్రాస్ చదువుకున్న తర్వాత వచ్చి ఎక్కడైనా సరే మీరు అడ్డాలోనే ఇచ్చుకోండి, ఎఫ్ఐఆర్ క్రాస్ పీస్ ఇచ్చి మీరు ఇది చేయాలన్నమాట. నేను యాక్చువల్గా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలని చెప్పి ఒక వీడియో, పర్టికులర్ సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ మాత్రం నేను మామూలుగా ఒక ఇది చేస్తాను, అంటే ఒక ఐడియా ఇస్తాను. బట్ సపరేట్ వీడియో ఒకటి చేస్తాను. ఎందుకంటే దీనివల్ల చాలా మంది జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు, అంటే జాబ్ సెలెక్ట్ అవ్వాలని ఉన్నారు. సో అది నాకు నచ్చట్లేదు. దానికి సపరేట్గా ఇస్తాను. అది కానీ మీరు ఫాలో అయితే మాత్రం కష్టంగా ఉంటుంది, బట్ వెరీ ఫ్రూట్ఫుల్ అనమాట. అంటే తర్వాత మామిడి పళ్ళు ఎలాగా ముందు ఏంటంటే పుల్లగా ఉంటాయి, ఆ పండు అంత తీగ ఉంటుంది. అలాగే ముందు పుల్లగా ఉంటుంది ప్రిపరేషన్ చేసినప్పుడు, తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు దాని తీయదనం మీకు తెలుస్తుంది. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఎనీ సోర్స్, ఓకే, జనరల్ లెవెల్స్కి అడ్డా తీసుకో, అపరిచితికి ఏం తీసుకో. మీరు వాళ్ళు పీడిఎఫ్, డైలీ పీడిఎఫ్ ఇస్తారు కదా, మళ్ళీ చెప్తున్నా, డైలీ పీడిఎఫ్ ఇస్తారు కదా, డైలీ పీడిఎఫ్ని చదివేసి వదిలేయకండి. ఓకే, నోట్బుక్ తీసుకోండి, మీరు చదివింది తప్పకుండా నోట్ డౌన్ చేయండి. ఓకేనా? ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ ఎవ్రీ డే. ఓకే, అండ్ న్యూమరికల్స్ నెంబర్స్ గేమ్ ఇక్కడ. ఓకే, మళ్ళీ నేను చెప్తున్నాను, నెంబర్స్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్, ఓకే, హెన్లీ పాస్పోర్ట్, అదే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. ఓకేనా? వస్తుంది కదా, అందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదొచ్చింది, స్విట్జర్లాండ్ వచ్చింది అనుకోండి. స్విట్జర్లాండ్ ఫస్ట్, సెకండ్ కంట్రీ ఏంటి, థర్డ్. మీరు ఫస్ట్ కంట్రీ, థర్డ్ కంట్రీ, సెకండ్ కంట్రీ, థర్డ్ కంట్రీ 3 రాస్తారు. అర్థమైందా? ఏ కంట్రీ నెంబర్ 1 ర్యాంకింగ్ వచ్చింది, ఏ కంట్రీ నెంబర్ 2 వచ్చింది, ఏ కంట్రీ. అలాగే మన ఇండియా ర్యాంకింగ్ ఏంటి, దీని అమ్మ దరిద్రం ఇంకా ఎక్కువైతే మన పాకిస్తాన్ ర్యాంకింగ్. ఓకేనా? పాకిస్తాన్, ఏంటది, శ్రీలంక ర్యాంక్ కూడా చూసుకోండి. ఓకే, బంగ్లాదేశ్. ఏమో చెప్పలేకపోతున్నా అలాగంటే. ఎస్బీ ఎంత భయపెట్టాడంటే రీజనింగ్ కి. ఓకే, నేను బాబు ఇక్కడ నీకు చిన్నగా రాస్తాను, డైలీ కరెంట్ అఫైర్స్ మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఏదైనా రిపోర్ట్ తీసుకుందాం, ఇన్లెట్ రిపోర్ట్ తీసుకుందాం. ఫస్ట్ కంట్రీ, సెకండ్ కంట్రీ, థర్డ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఏదో వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇవి రాసుకుంటారు. ఫస్ట్ కంట్రీ, సెకండ్. ఇది మీరు చదివేది ప్రతి ఒక్కటి ఇదే చదువుతారు. మీకు పాయింట్ ఏంటి చెప్తా చూడండి. అలాగే ఇండియా ఎన్నో ర్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ 45వ ర్యాంకు, లేకపోతే 100వ ర్యాంకు. పాకిస్తాన్ 102 ర్యాంకు, శ్రీలంక 90వ ర్యాంకు. అర్థమైందా? అయిపోయింది. ఇక్కడతో అయిపోయిందా? లేదు, నాట్ ఓవర్. మీరు ఇప్పుడు నెంబర్ గేమ్లో కూడా రావాలి. మంచి ఇదంతా బ్లూ పెన్ రాస్తారు, రెడ్ పెన్ తోటి. ఓకే, రెడ్ ఇంక్ తోటి. ఓకే, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరికి, స్విట్జర్లాండ్కి వచ్చింది. ఎన్ని పాయింట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 100కి, ఎన్ని పాయింట్లు వచ్చాయి చెప్తే కదా, 57 అనుకోండి, 67 అనుకోండి. ఓకే, 67 మార్కులు వచ్చాయి దీనికి. అప్పుడు ఇది ఫస్ట్లోకి వచ్చింది. సో హౌ మెనీ ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నది. సో 67 పాయింట్లతోటి స్విట్జర్లాండ్, 67 పాయింట్స్ స్విట్జర్లాండ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. 65 పాయింట్లతో డెన్మార్క్ ఉన్నది. ఇండియా గాట్ 40 పాయింట్స్ అండ్ ర్యాంకు ఓకే 100. ఇలా రాసుకోవాలి. మరి చెప్తున్నా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద
వే ఆఫ్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ యువర్ డైలీ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇప్పుడు మామూలుగా ఓకే, హిన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 స్విట్జర్లాండ్ 1 ర్యాంకు, డెన్మార్క్ 2nd ర్యాంకు, ఇండియా 48th ర్యాంకు, ఇండియా 50 ర్యాంకు. నో నో నో, అది అందరూ చదివేస్తున్నారు బాబు. అది ఆడికి అర్థమైపోయింది. ఆడు ఇంకా మిమ్మల్ని పిండాలనుకుంటున్నాడు. ఎలా పిండుతాడంటే ఓకే స్విట్జర్లాండ్ ఆడే క్వశ్చన్ ఇచ్చేస్తాడు. స్విట్జర్లాండ్ కి ఫస్ట్ పొజిషన్ వచ్చింది హిన్లే పాస్పోర్ట్, ఎన్ని పాయింట్లతో వచ్చింది ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు మీరు? చదివారు, ఇది చదవలేదు, గుర్తుంటుందా? గుర్తుండదు. అది ఇలాంటి పాయింట్లు రాయాలి. ఓకే, ప్రతి దాంట్లో ఎక్కడైనా నెంబర్ కనబడ్డదో దాన్ని రెడ్డింగ్ తో మార్క్ చేసుకోండి. ఏ పాయింట్ చదివినా అందులో నెంబర్ కనబడ్డదే రెడ్డింగ్ తో మార్క్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఓకే, రెడ్డింగ్ తో మార్క్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలాగా మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఇలాగ ప్రతి డే కూడా డే 1 నుంచి డే 100 వరకు మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దీని పాత ఉన్నాయి కదండి, ఈ రోజు నుంచి దీని పాత ఉన్నాయి కదా, ట్రై చేయండి. అదే డైలీ వైజ్ మీరు అంటే టైం తీసుకుని చేయగలరా? లేదంటే అట్లీస్ట్ దాని వీక్లీ ఉంటాయి కదా, వీక్లీవి ప్రిపరేషన్ చేసేసుకోండి. వీక్లీలో కొన్ని ఇస్తారనమాట, అర్థమైందా? సో అలాగే మీకు వాడి ఫర్ ఎగ్జాంపుల్ అఫైర్ ఫ్లోర్స్ అనుకోండి, మంత్లీ పీడిఎఫ్ ఇచ్చేస్తాడు. ఓకే, ఇవంతా ప్రిపేర్ అయిన తర్వాత మంత్లీ పీడిఎఫ్ మీరు చదవద్దు. మళ్ళీ చెప్తున్నా, మీరు చదవాల్సింది ఏంటి? మీరు చదవాల్సింది మీ బుక్, మీరు రాసుకున్న బుక్ చదవాలా. ఓకేనా? ఏంటి, మంత్లీ అయిపోయింది, డైలీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మంత్ 1 మంత్ అంతా అయిపోయింది. మీ నోట్బుక్ 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీ దగ్గర ఉన్నాయి. దీన్ని మీరు రివిజన్ చేయాలా. ఓకే, దీన్ని ఎలా రివిజన్ చేయాలా, ఇది మనం సపరేట్ వీడియో చేద్దాం. ఇందులో చాలా లెంతీ అయిపోద్ది, అవునా కదా? సో ఈ మంత్లీ పీడిఎఫ్ లో ఒక పాయింట్ ఏంటంటే, ఈ మంత్లీ పీడిఎఫ్ లో మీరు ఈ మ్యాటర్ చదవద్దు, డైరెక్ట్ క్వశ్చన్స్ చూడండి అంతే. కానీ రివిజన్ ఏం చేయాలా, నీ బుక్ లో ఉన్నదాన్ని బుక్ లో రివిజన్ చేయాలా. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అన్ని మీకు 100% యాక్యురసీ వచ్చిందో లేదో చూడండి. వచ్చినంత వరకు ఇంకో రివిజన్ చేయండి. మీకు ఏంటంటే ఇక క్వశ్చన్ చూసినట్టు ఆన్సర్ వచ్చేది అలా ఉండాలి. ఓకేనా? అది అలాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సపరేట్ వీడియో చేస్తా, డోంట్ వరీ. సపరేట్ వీడియో కరెంట్ అఫైర్స్ మీరు కమెంట్ చేయండి మన వీడియోలో, సార్ మాకు జిఏ స్ట్రాటజీ సపరేట్ గా కావాలి అని చెప్పేసి కమెంట్ ఒక 10 మంది చేసినా నేను వెంటనే రేపే చేసేస్తా. అది ఒక 2-3 చేస్తే కొద్దిగా టైం తీసుకొని చేస్తాను అంతే. ఓకే, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, బ్యాంకింగ్ అవేర్నెస్ లోని ఓకే ఈ సెబీ ఇవి అన్ని ఫంక్షన్స్ నేర్చుకోండి. ఒకప్పుడు ఏంటండి, సెబీ ఎప్పుడు ఫౌండేషన్ డే ఎప్పుడు, ఆర్బీఐ ఫౌండేషన్ డే ఎప్పుడు, ఇవి అంతా అయిపోయి అవంతా లేదు. ఓకేనా? కానీ ఏం అడుగుతాడంటే ఆర్బీఐ న్యూస్ ఈ లాస్ట్ 6 months లో, ఓకే, సెబీ న్యూస్, వరల్డ్ బ్యాంక్ న్యూస్, నాబార్డ్ న్యూస్, ఎగ్జిమ్ బ్యాంక్ న్యూస్, ఎస్బీఐ న్యూస్, ఐబిపిఎస్, ఆర్ఆర్బి బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 1 ఆర్ఆర్బి 1 స్టేట్ 1 ఆర్ఆర్బి, దాని మళ్ళీ చెప్తాను, 1 స్టేట్ 1 ఆర్ఆర్బి, దాని తాలూకా జియో గవర్నమెంట్ ఆర్డర్ ఏంటి, ఓకేనా, జియో ఏంటి, ఏదైతే మనకి ఏమంటారు దాన్ని, అబ్బా దానికి ఆర్డర్ ఉంటుంది బా, దాన్ని ఏమంటారు అబ్బా, గవర్నమెంట్ తీస్తారు కదా, సరిగ్గా గుర్తు రావట్లేదు, దాని పేరు గుర్తు రావట్లేదు. ఆర్డర్స్ తీస్తారు కదా, అంటే అప్రూవ్ చేసి ఆర్డర్స్ ఇస్తారు కదా, అదనమాట. అది ఎన్నో నెంబర్ అది కూడా రాసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అంటే ఏ జియోఏ నెంబర్ ద్వారా ఆర్ఆర్బీస్ అన్ని స్టేట్ 1 ఆర్ఆర్బీ అయ్యాయి, ఆ నెంబర్ కూడా మీరు రాసుకోండి, గుర్తించుకోండి. ఓకేనా? అండ్ బడ్జెట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ, బడ్జెట్ నాకు తెలిసి మీకు కవర్ చేయడు. ఓకే, సో ఎందుకంటే మీరు ఆగస్టు సెప్టెంబర్లో ఎగ్జామ్ రాస్తారు, బిఫోర్ 6 months. కానీ దరిద్రం ఏంటంటే లాస్ట్ ఎస్బీఐలో 18 నెలల ముందు కూడా అడిగాడు. బట్ నేను చెప్పేది ఏంటంటే లైట్ తీసుకోండి, బడ్జెట్ మాత్రం లైట్ తీసుకోండి. ఓకేనా? బట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ రీసెంట్ మాత్రం పక్కా చూసుకోండి. ఓకేనా? సో ఇలాగ మీరు ఇవి సపరేట్ గా మీరు నోట్స్ వేసుకోవాలి. ఓకే, ఈ డేస్ ఉన్నాయి కదా, నేనైతే ఏం చెప్తానంటే డేస్ మీకు గుర్తుంటే వెళ్ళండి కూడా, లేదంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవద్దు. ఈ నేషనల్ పార్క్స్, నేషనల్ శాంక్చురీస్ ఉన్నాయి కదా, అవి కాదు మీరు ఇప్పుడు చదవాల్సినవి. ఓకేనా? రామ్సర్ ల్యాండ్స్, ఓకే, మళ్ళీ రాసుకోండి బాబు. రామ్సర్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, రామ్సర్ సైట్స్, సారీ ల్యాండ్స్ అంటున్నాను, సైట్స్ అన్ని ఏ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి అలాగా. ఓకే, అలాగే వెట్లాండ్స్ బాబు, మీరు కావాలంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రామ్సర్ సైట్స్ టోటల్ సైట్స్ ఎన్ని, ఏ స్టేట్ లో ఎక్కువ ఉన్నాయి, ఆ పేర్లు ఏంటి, రీసెంట్ గా ఓకే ఏవి యాడ్ అయ్యాయి, ఓకేనా, సపరేట్ గా రాసుకోవాలి. అలాగే వెట్లాండ్స్, ఓకేనా, వెట్లాండ్స్ ఏ స్టేట్ లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రీసెంట్ గా ఏమైనా యాడ్ అయ్యాయా, ఆర్కియాలజికల్ సైట్స్, ఓకే, ఇవి మీరు రాసుకోవాలి. ఇవి మీకు స్టాటిక్, ఒక విధంగా చెప్పాలి అంటే రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఏదైనా మీకు కరెంట్ అఫైర్స్ అయితే రిలేట్ చేసుకుంటూ వస్తాడు. బట్ మీరు మొత్తం చదువుకొని రావాలి. ఎన్ని సైట్లు ఉన్నాయి, ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్కియాలజికల్ సైట్లు ఉన్నాయి,
అర్థమైందా? ఓకేనా? గిన్నీస్ బుక్ లో ఏమైనా ఎక్కిందా అవి కూడా చూసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ సపరేట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సపరేట్ నోట్స్ బ్యాక్ సైడ్ నుంచి స్టాటిక్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. ఓకేనా? సపరేట్ గా నోట్ ప్రిపేర్ చేసుకుని ఇందులో నుంచి మీకు పక్క 5 మార్కులు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా 5 మార్క్స్ వస్తాయి ఇలాంటి నుంచి. ఓకేనా? సో ఇలా మీరు చేయబోయేది సపరేట్ వీడియో చేస్తా, మీరు కమెంట్ చేయండి సపరేట్ వీడియో కావాలని, మీరు తప్పకుండా చేస్తా. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇది మీరు చెప్తున్నా ప్రిలిమ్స్ తర్వాతే మీరు రావాలి. ఓకే, ప్రిలిమ్స్ తర్వాత క్యాప్సులు తీసుకున్నా పర్వాలేదు, మీరు సింపుల్ అంటే ఒక్కొక్క టాపిక్ తీసుకొని చదువుకుంటున్నా పర్లేదు. ఆ 20 days ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఆ క్వశ్చన్స్ ఒక 1000 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ 1000 క్వశ్చన్స్ ఈ మ్యాటర్ 20 రోజులు హ్యాపీగా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ మీరు టెన్షన్ పడద్దు. ఓకే, కంప్యూటర్ ఎక్కువ అడిగేది కూడా మీకు రిపీటేషన్ క్వశ్చన్స్ అడిగేస్తాడు. ఓకేనా? సో కంప్యూటర్ గురించి మీరు భయపడద్దు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అసలు మీరు టచ్ చేయదు కంప్యూటర్, మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు కంప్యూటర్తో ప్రిలిమ్స్ మీకు అయిపోయిందా, రిజల్ట్ వస్తుంది చూడండి. ఆ రిజల్ట్ వచ్చిన డే 1 నుంచి కంప్యూటర్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. ఓకే, అర్థమైందా? టాపిక్స్ మాత్రం ఇవి, ఇంతకన్నా ఎక్కువ మీరు టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఏంటి డైలీది, మీకు వెరీ ఇంపార్టెంట్ డైలీది ఇది మాత్రం మర్చిపోతే ఉదయం లెగ్గానే మీరు ఇది మీకు జోక్గా ఉండొచ్చు, అవునా, బట్ వెరీ ఎఫెక్టివ్. రెండోది మీరు ఏం చేస్తారు సార్, టేబుల్స్ నేర్చుకున్నారు, స్క్వేర్ నేర్చుకున్నారు, క్యూబ్ నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటికి వెళ్ళాను. ఓకే, బయటికి వెళ్ళాను, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. అవునా, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. బయట ఒక బండి నెంబర్ ఏపీ 33C 7932 నెంబర్ ఉన్నది. ఓకేనా? ఏంటి 7932, నేను ఏం చేస్తాను 79 into 32 మల్టిప్లై చేసుకుంటా మనసులో. అర్థమైందా? ఏం చేస్తాను, దాని 2 భాగాలు 79 into 32 మల్టిప్లై చేస్తా. మీరు అలా చేస్తున్నారు అనుకోండి, విత్ ఇన్ 1 month లో మీ ప్రోగ్రెస్ చూడండి ఒకసారి. ఓకేనా? మీరు ఎంత ఫాస్ట్ గా మీ మైండ్ మ్యాథ్స్ ఎంత ఇది అవుతుందో. అలాగే ఇప్పుడు 2 బళ్ళు కనబడ్డాయి నాకు. ఓకేనా? 2 బళ్ళు కనబడ్డాయి. ఇప్పుడే 7 ఇంకో బడి పడ్డది 2 3 7 6 అని కనబడ్డది. ఈ రెండు నేను మల్టిప్లేషన్ చేసేస్తా ఫాస్ట్ గా. ఎంత ఫాస్ట్ గా చేయగలను, మైండ్ లోనే చేస్తా. 7 2 9 9 3 12. ఓకే, 11 12 ఇలా మైండ్ లోనే ఇది చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ మీరు మన సింప్లిఫికేషన్స్ ఉన్నాయి కదా, సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, 70 వీడియోలు ఉన్నాయి. ఆ 70 వీడియోలు చూడండి. ఓకే, చాలా ఫాస్ట్ గా, అన్ని పెద్ద పెద్ద వీడియోలు ఏం కాదు. ఓకే, 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో మ్యాక్సిమం లోపే ఉంటాయి. 2x స్పీడ్ లో చూడండి. ఓకేనా? మీకు సగం టైం తక్కువ అయిపోద్ది, మీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మీరు మీ రియల్ లైఫ్ లో, ఓకే ఇది చూసుకోవాలి, మీ రియల్ లైఫ్ లో మీరు ఓన్లీ టేబుల్ చదివిస్తాను, స్క్వేర్ చదివిస్తాను, క్యూబ్ చేస్తాను కాదు, మీ రియల్ లైఫ్ లో మీరు ఇంప్లికేషన్ చేసుకోవాలన్నమాట. మీకు ఎక్కడైనా ఒక టేబుల్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మదనపల్లి 517325. ఓకే, పిన్ కోడ్ ఇక్కడ రాస్తున్నాను. పిన్ కోడ్ ఏంటి 517325. నేను ఏం చేస్తాను 517325 మల్టిప్లై చేసుకుంటా. లేదా 51 చూడు 51 73 మల్టిప్లై చేస్తా. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ 25తో మల్టిప్లై చేస్తా. నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని ఆడుకుంటాను. నెంబర్స్తో ఆడుకోవాలి మనం. నెంబర్స్ ఏం చేయాలి, వీ షుడ్ ప్లే విత్ అవర్ నెంబర్స్. ఓకే, అర్థమైందా? అది ఇది చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్. ఓకే, చూడండి, నవ్వొద్దు. ఓకేనా? కట్ ఆఫ్ సినారియోస్ చూద్దామా. మీరు అసలు కట్ ఆఫ్కే రావద్దు, మళ్ళీ చెప్తున్నా. మీరు జస్ట్ మీరు టార్గెట్ చేసుకోండి. ఆర్ఆర్బి క్లర్క్ లో మీరు +70 తెచ్చుకోవాల్సిందే. ఓకే, ఆర్ఆర్బి పిఓలో +60 తెచ్చుకోవాల్సిందే. ఇలా తెచ్చుకున్నారు అనుకోండి, మీరు కట్ ఆఫ్ నాకు 50 వస్తుంది 60 వస్తుంది మీరు చూడవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఎస్బీఐ రాసిన తర్వాత ఎస్బీఐ మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ప్రతి ఒక్కడు చెప్పాడమే. ఆడేది ఎగ్జామ్ ఆడేది చేసినాడు బాబు. కట్ ఆఫ్స్ అన్నది మన చేతిలో ఉండేది కాదు. అర్థమైందా? నార్మలైజేషన్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తుంది ఎస్బీఐలో. ప్రతి ఒక్కడు 70 నుంచి 72 వచ్చి 30 నుంచి 30 వచ్చి బాబు. అలాగైతే చాలా మంది 80 మార్క్స్ ప్రిపేర్ అయిన ఉన్నారు, వాళ్ళకి 60 మార్కులు వస్తాయి, వాళ్ళు సెలెక్ట్ అవరా? అవుతారు. ఎందుకు అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ షిఫ్ట్ 2 ఉన్నారు. షిఫ్ట్ 2లోని 60 నుంచి 65 మార్కులు వచ్చాయి అనుకోండి, వాళ్ళు ఎన్ని మార్కులు వస్తాయి ఓవరాల్ అంటే రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు ఎంత మార్క్స్ వస్తుంది సార్? వాళ్ళకి 70 to 75 మార్క్స్ వస్తాయి వాళ్ళకి తప్పకుండా. ఏది నార్మలైజేషన్స్ లో మీకు మార్కులు పెంచి, వాళ్ళకి వచ్చిన మార్కులకి నార్మలైజేషన్స్ లో ఒక 10 మార్క్స్ అనుకోండి, అది పెంచి వాళ్ళకి ఇస్తారు. అంటే వాడు అటెంప్ట్ చేసింది 70, వాడు అటెంప్ట్ చేసింది 80 70, అందులో పోయింది ఒక 20 మార్కులు. సో వాడికి 60 వస్తే వాడు ఎలా సెలెక్ట్ అయ్యాడు? దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ నార్మలైజేషన్. సో అందుకే చెప్తున్నా, ఇప్పుడు మీరు చాలా మంది యూట్యూబ్ లో చూసుంటారు, అరే ఆంధ్రప్రదేశ్ 75 to 80 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు అని అన్నాడు. పాపం కొంతమంది 80 అటెంప్ట్ చేశారు, వాళ్ళు ఏమైపోయి టెన్షన్ అయిపోతారు. అందుకే కట్ ఆఫ్ చూడడమే మానేయండి. ఓకేనా? మీ ప్రయత్నం మీరు చేశారు, దేవుడి తర్వాత చూస్తాడు అంతే. ఓకేనా? సో కట్ ఆఫ్ వెనకాల వెళ్ళొద్దు. మీ టార్గెట్ ఏంటంటే 70+, 60+, అంతే, దట్స్ ఇట్.
మీరు తర్వాత వెనక్కి తిరిగి చూడద్దు, మీరు డైరెక్ట్ మెయిన్స్ ప్రిపేర్ అయిపోండి అంతే. అది బిగినర్ అవని రిపీటర్ అవని మీకు 70+ వచ్చినాయని నమ్మకం అదే మీరు ఎగ్జామ్ రాసి మీకు తెలిసిపోతుంది కదా, ఎస్ 70+ వస్తాయి అని అనుకున్నా. ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ నో ప్రాబ్లం, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, ప్లస్ అంటే 68 వచ్చినా నో ప్రాబ్లం, మీరు స్టడీ అయిపోండి అంతే, అర్థదా. ఇక్కడ 58 వచ్చినా మీరు ప్రిపేర్ అయిపోండి అంతే మెయిన్స్ కి, మీరు కట్ ఆఫ్ గురించి చూడొద్దు, ఓకేనా. అర్థమైంది కదా. సో మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆల్ ది బెస్ట్. నేను సపరేట్గా కరెంట్ అఫైర్స్ చేస్తాను, కానీ మీరు కమెంట్ చేయాలి, కమెంట్ చేస్తే నేను చేస్తాను. సో తప్పకుండా మీరు డే 1 నుంచి, అంటే రేపటి నుంచి, ఈ రోజు కాకపోయినా అట్లీస్ట్ రేపటి నుంచి, ఓకే, లేదా ఈ రోజు నుంచి మీరు, ఈ రోజు అలాగే టైం అయిపోయింది, రేపటి నుంచి మీరు రేపటి కోసం, ఓకే, ఫ్యూచర్ కోసం కష్టపడాలి, ఓకే. అందరూ సక్సెస్ అవ్వాలి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్ ద బెస్ట్.